ఒక తెలుగు అమ్మాయి అమెరికాలో జాబ్ చేస్తూ యాప్ ని డెవలప్ చేసింది. ఒక యాప్ ని డెవలప్ చేయాలన్నా, ఒక యాప్ ని బేస్ చేసుకుని ఒక ఎంపైర్ ని బిల్డ్ చేయాలనుకున్నా, గేమ్ ఆడి ఎక్కడైనా మీరు పార్టీలో ఫీల్ అవ్వండి ఇస్ మై గ్లో. సో ప్లే పార్టీస్ కోర్ ఎమోషన్ ఆఫ్ మై బ్రాండ్. ఆ రెండు కలిపి ఐ నేమ్డ్ ఇట్ as ప్లార్టీ. ఫౌండర్ ఆఫ్ ప్లార్టీ యాప్ సింధుజ గారు మాట్లాడుతూ కల్చర్ థీమ్ పైన ఒక యాప్ ని రిలీజ్ చేసి ఆ యాప్ నుంచి 75,000 యూజర్స్ పైన గెయిన్ చేసిన ఈ యాప్ మాత్రం సో మనం ఎక్కడున్నా సరే మనకి హ్యాపీనెస్ ఇచ్చేది మన కల్చరే, మన మూవీస్, మన వాళ్ళు. అది ఎలా స్టార్ట్ అయింది ఈ ప్లార్టీ ప్లాట్ఫామ్ మీ దాంట్లో? ట్రాన్సిఫై. యా నేల్ సో మంచు లక్ష్మి టచ్ లాగా అన్నట్టు ఐ మేడ్ ఇట్ ట్రాన్సిఫై అండ్ పీపుల్ లవ్ దిస్ గేమ్. హిట్ కంటే ముందు మూవీ. సరిపోదా శనివారం ఎస్. కలేజా బద్రి చెప్పలేదు, నువ్వు నాకు నచ్చావు చెప్పలేదు. యాప్ తయారు చేసింది ఆవిడ కన్నీ ఆన్సర్లు తెలుసు. ఇక్కడ నేను జస్ట్ ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి, పర్టికులర్లీ సౌత్లో ఫోకస్ చేస్తూ తెలుగులో తీసుకురావాలి అనే థాట్ వచ్చినప్పుడు మాత్రం ఆ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ రావడం. ఈ యాప్ని ఓపెన్ చేయగానే అరే ఇది మన యాప్ రా, మనోళ్ళ యాప్ రా, అరే ఎమోషన్ని క్రియేట్ చేయాలని నాకు చాలా ఉండే. మన యాప్ వెనకాల ఉండే డేటా సేఫ్గా ఎందుకు ఉండట్లేదు? ఒక యాప్ వెనకాల ఉన్న డేటా మొత్తం ఇక్కడికి వెళ్తుంది. ఐఫోన్ తీసుకున్నాం, ఇప్పుడైతే లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సిరీస్ డెవలప్ అవుతుంది. ఒక్కొక్క సిరీస్లో ఒక అప్డేట్. ఒక యాప్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. I want to promote culture but not specific to one culture. 4 languages we are already supporting. నేను జనరల్గా ఇప్పుడు లాట్స్ ఆఫ్ ఈ సిచ్యువేషన్ చేంజెస్ టైప్లో మనం వచ్చేసిన తర్వాత ఇక 10-12 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను బాగా గమనించింది ఏంటంటే ఈ కజిన్ స్క్వాడ్స్ అనేది బాగా తగ్గుతూ వచ్చినాయి. నేను ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ వెళ్తే అంతెందుకు నేను ఒక 10 ఇయర్స్ బ్యాక్ కానీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ మనం బాగా చూస్తే మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ స్క్వాడ్స్ వస్తారనమాట. పెళ్లి జరిగిన ఫంక్షన్స్ జరిగిన వాళ్ళు వచ్చి సిస్టర్స్ బ్రదర్స్ అని చెప్పి ఒక స్క్వాడ్ తయారయ్యి వాళ్ళంతా ఫంక్షన్ అంతా అల్లరి చేయడము, మంచిగా చిల్ అయ్యడము ఉంటాయి. వాళ్ళందరూ పోయి ఒక స్టేటస్ పెట్టుకుంటారు, మేము రా అనే టీం అని పెట్టుకుంటారు. సో ఇవన్నీ రాను ఏమైపోయింది అంటే కొంచెం ఈవెంట్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇన్వాల్వ్మెంట్ తక్కువ అయిపోయింది. సో నాకంటూ ఒక ఫోన్ ఉంటుంది, నేను దాన్ని చూసుకుంటా, నేను ఎంజాయ్ చేస్తాను, నేను చిల్లు కొడతా, వచ్చిన తర్వాత హాయ్ 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 అని చెప్తాను. సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వీళ్ళందరి మధ్య ఒక చిన్న లేయర్ ఫామ్ అయిందని అర్థమైపోయింది. ఫర్ దట్ దే హ్యావ్ సమ్ గేమ్స్. ఇంతకు ముందు అయితే ఆడేవాళ్ళం కదా, చిట్టీలు చేసి ఆడు అని, నువ్వు ఇది చేయి, నువ్వు వచ్చి గెస్ట్ చేయి, ఇలా చెప్పేవాళ్ళం. బట్ దానికి స్కోప్ ఉండేది కాదేమో ఇక్కడ. అండ్ కొన్ని గేమ్స్ ఉన్నాయి, నేను అంటే కొంచెం చిల్ అవ్వడానికి కొన్ని గేమ్స్ ఉన్నాయి. బట్ మన తెలుగు పర్సన్ ఒకరు అలాంటి దానిపైన ఫోకస్ చేసి ఒక గేమ్ని తీసుకొచ్చినారని, ఒక యాప్ని దాన్ని ఇంట్రడ్యూస్ చేసినారన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ రికగ్నిషన్ ఒక ఇట్స్ అ బిగ్ వ్యాలిడేషన్ ఫర్ మీ. సో బేసికలీ నేను మై హోల్ ప్రాపర్ ఇస్ ఇన్ తెలుగు. నేను ఫ్రమ్ తెలంగాణ. సో బోర్న్ అండ్ బ్రాటప్ అంతా తెలంగాణలోనే. సో నాకు స్కూల్ ఫ్రెండ్స్తో కానీ, మీరు అన్నట్టు ఇప్పుడు ఎగ్జాక్ట్గా కజిన్స్తో కానీ, ఈవెన్ అప్పట్లో ఏంటంటే మన ఇంట్లో స్ట్రీట్స్లో వాడలలో పిల్లలందరం కూడా కలుసుకొని ఆడుకునే వాళ్ళం. కరెంటు పోయినా ఏదైనా ఆ ఆట ఐ ఆల్వేస్ నాకు ఆ కోర్ మెమరీస్ ఇంకా చాలా గుర్తుంటాయి. సో బట్ యాజ్ ఏ గ్రో నేను డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళాను కానీ ఎంతసేపు ఈ బోర్డ్ గేమ్స్, కార్డ్ గేమ్స్, కాంప్లెక్స్గా కటాన్ అని, సీక్వెన్స్ అని చాలా బోర్డ్ గేమ్స్ అవన్నీ ఆడాను. కానీ సింపుల్ గేమ్స్ వేరు అందరూ కలిసి ఆడుకోవడము, అంత జనరిక్గా అంటే మనం ఇప్పుడు రాముడు సీత ఆడుకుంటాం, ఇట్స్ చాలా ఒక చిట్స్ చేసుకుంటాం, ఆడేసుకుంటాం. సో అట్లాంటి గేమ్స్ మనకి ఇంకా ఉంటే బాగుండు అని నాకు ట్రావెల్ చేస్తున్నప్పుడు అనిపించింది. గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రీ. మనం ఎప్పుడైతే మనము యూఎస్కి వెళ్తామో అప్పుడు ఇంకెక్కువ మనం హోమ్ల్యాండ్ని మిస్ అవుతాం. అబ్బా మనకి ఏమవుతుంది, ఇంట్లో ఏమవుతుంది అంటే. ఇప్పుడు ఇట్స్ ఓకే, నేను 2012లో వెళ్ళాను. 2012లో మనకి ఇంత ఇంటర్నెట్, ఇంత యాక్సెస్ లేకుంటుండే. సో నాకు మన తెలుగు వాళ్ళని చూసిన, అక్కడ వర్క్కి వెళ్ళినప్పుడు 2-3 తెలుగు వాళ్ళని చూసిన చాలా సంతోషం అనిపించింది. అబ్బా మనోళ్ళు వీళ్ళంతా అని. కానీ వాళ్ళు కొత్తోళ్ళే, నేను కొత్త ఆమెనే. సో అంత తొందరగా జెల్ అవ్వడం కష్టం. సో అప్పుడు నాకు అనిపించేది మనం చిన్నప్పుడు ఆడుకున్నట్టు ఇట్లాంటి గేమ్స్ ఆడుకుందాము అని. ఫ్రైడేస్ అట్లా వర్క్ అయిపోయాక అందరు హ్యాంగ్అవుట్ అయినప్పుడు ఇట్లాంటి గేమ్స్ పెట్టేదాన్ని. లైక్ షరాట్స్లోనే కొంచెం ట్విస్ట్ తోటి, మీకు ఒక మూవీ వస్తుంది, హీరో గెస్ చేయండి, ఆర్ హీరో వస్తుంది, కంటిన్యూస్గా వాళ్ళ మూవీస్ చెప్పండి అని ఇట్లా 2 మధ్యలో పెట్టి అలా పెడితే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ. అండ్ ఎంజాయ్ చేయడమే కాకుండా దాని గురించి ఒక 1 వీక్ ఆఫీస్లో మాట్లాడుకొని నీ గురించి, ఓహో నువ్వు వీళ్ళ ఫ్యానా వాళ్ళ ఫ్యానా అని అట్లా మాట్లాడుకునే వాళ్ళు అనమాట. సో నాకు అనిపించేది, ఓ వా వీళ్ళు కూడా నాలా కనెక్ట్ అవుతున్నారు అని.
ఒక ప్రాపర్ గేమ్ నైట్స్ చేసేదాన్ని ఇంకా నేను. ఏ ఏ లాంగ్ వీకెండ్ వచ్చినా ఎక్కడైనా ఇంకా అట్లా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. సో, అప్పుడు నాకు దీన్ని ఇంకా పెద్ద గేమ్ చేద్దాము, ఇంట్లా చేద్దాము, ఇది చేద్దాము అని చెప్పి పిక్చర్ గేమ్స్ పెట్టేదాన్ని, ఆడియో గేమ్స్ పెట్టేదాన్ని, మ్యూజిక్ గేమ్స్ పెట్టేదాన్ని, సాంగ్స్ అట్లా, అట్లా, అట్లా నా దగ్గర హ్యూజ్ డేటా ఫార్మ్ అయిపోయింది. అండ్ దెన్ మల్టీ కల్చరల్ హిందీ కలెక్షన్, హిందీ అవన్నీ అక్కడ వెస్టర్న్ షోస్ చూసేదాన్ని. అక్కడ కూడా వాళ్ళు గేమ్ షోస్ పెడతారు చాలా. ఎల్ఎన్ షో అని, ఫ్యామిలీ ఫ్యూడ్, జపాడి అని సేమ్ మనలాంటి గేమ్ షోస్ అక్కడ వాళ్ళ కల్చర్ రిలేటెడ్ ఉంటాయన్నమాట. సో, అవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవ్రీ ఇయర్ డిసెంబర్, క్రిస్మస్ టైంలో నేను ఒక హ్యూజ్ గేమ్ నైట్ పెట్టేదనమాట. అది అందరూ ఎదురు చూసేవాళ్ళు. సింధు ఇయర్ ఏ గేమ్ పెడుతుంది అన్నట్టు ఎదురు చూసేవాళ్ళు. సో, అట్లా నాకు బైండింగ్ ద ఫ్రెండ్స్ విత్ గేమ్స్, ఈజీ గేమ్స్ అనేది అలవాటైపోయింది. బట్ 2019 తర్వాత ఏమైపోయిందంటే ఐ హ్యాడ్ ఎ కిడ్ ఆల్సో. సో, కోవిడ్ దాంతో నాకు ఆ బిజీనెస్‌లో అంత ప్లాన్ చేసి ఒక గేమ్ చేసే అంత టైం నాకు దొరకలేదు. అప్పుడు నాకు అనిపించేది అబ్బా! ఇన్ని యాప్స్ ఉన్నాయి గదా! ఒక ప్లానింగ్‌కి నోషన్, ఎన్ నంబర్ ఆఫ్ యాప్స్. అలా మనకు గూడా ఒక యాప్ ఉంటే జస్ట్ ఒక 15 నిమిషాలలో ఓకే. ఇవాళ నైట్ ఫ్రెండ్స్ వస్తారు. ఈ గేమ్స్ మనం ఆడేసుకుందామని ఉంటే బావుండు అని నాకు అప్పటి నుంచి అనిపిచ్చేది. 2020 నుంచి ఈవెన్ థింగ్స్ కోవిడ్ ఫేజ్ 2 అయిపోయాక. సో, అప్పుడు నాకు ఓకే. ఆల్రెడీ వెస్టర్న్ యాప్స్ కొన్నుంటాయి. హెడ్సప్ అని అలా ఉంటాయి. బట్ అవంతా వెస్టర్న్ డేటా ఉంటది. ఎప్పుడైనా ఫ్రెండ్స్ మధ్యలో ఆడుకుంటే ఎవరు కనెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. సో, నాకప్పుడు అనిపిచ్చేది ఓకే. గేమ్ ఒక యాప్ ఒక్కడమే కాదు. ఆ వచ్చే ఆడేదంతా వాళ్ళు ఇన్వాల్వ్డ్ ఉండాలంటే వాళ్ళ కల్చర్ అరౌండ్ ఉండాలి. మనం డైలీ నాకిందాక అదే అనిపించింది. మీరు యూఎస్ఏలో ఉన్నారు, దుబాయ్‌లో ఉన్నారు. సో, మీరు యాప్‌ని డెవలప్ చేయాలనుకుంటే మీకున్న కల్చర్‌లో లేదంటే మీకున్న సరౌండింగ్స్‌లో యూ కెన్ డెవలప్ ఏ పాన్ ఇండియా యాప్‌లో డెవలప్ చేసుకోవచ్చు. లేదంటే పాన్ వరల్డ్‌కెళ్ళిపోవచ్చు. ఇంగ్లీష్‌లో యాప్ లాంచ్ చేసినారంటే పీపుల్ విల్ థింక్ అంటే ఒక ఆహ్, ఇండియన్ కల్చర్‌ని రిప్రజెంట్ చేయాలి. పర్టిక్యులర్‌లీ సౌత్‌లో ఫోకస్ చేస్తూ తెలుగులో తీసుకురావాలి అనే థాట్ వచ్చినప్పుడు మాత్రం ఆ కల్చర్‌ని రిప్రజెంట్ చేస్తూ రావడం హ్యాట్స్ ఆఫ్ ఫర్ థాట్. అండ్ దానికి సో, ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ ఉంటుండే మీకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే వై ఓన్లీ సౌత్ ఇండియన్ కల్చర్ తీసుకురావాలనుకుంటున్నారు? సో, దీనికి బేస్ ఏంటంటే ఐ ఫీల్ కల్చర్ ఈజ్ యువర్ కోర్. అంటే లైక్ నా నా కల్చర్ అనే కాదు. ఎవ్వరికి వాళ్ళ వాళ్ళ కల్చర్ ఉంటది. అంటే నేనిప్పుడు యూఎస్ ఎళ్ళాక ఆబ్వియస్‌గా మనం సీరీస్ అవన్నీ చూస్తాం. సో, నేనెప్పుడైతే ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేసేదాన్ని. వాళ్ళు నెట్‌ఫ్లిక్స్ సీరీస్‌లలో గానీ, ఎక్కడైనా మీరు ఫేమస్ సీరీస్ తీసుకోండి ఏదైనా. వాళ్ళు కంటెంట్‌తో పాటు వాళ్ళ కల్చర్‌ని ఒక సటిల్‌గా చూపిస్తారనమాట. అది మనకు తెలీదు వాళ్ళ కల్చర్‌ని చూస్తున్నామని. నేను కొన్ని సీరీసెస్ లైక్ ఇప్పుడు 'ఎమిలీ ఇన్ పారిస్' అని గానీ, వాళ్ళు పారిస్ లైఫ్ స్టైల్ ఎట్లుంటది, 'స్క్విడ్ గేమ్స్‌లో' అసలు ఎట్లా హౌ డు దే లీడ్ అట్లా అసలు చాలా మెస్మరైజింగ్ ఉంటది. సో, నాకేంటంటే ఇప్పుడు మనము యూఎస్‌కెళ్ళినా గూడా అక్కడ ప్రీమియర్ షోస్ ఫస్ట్ ఎళ్తాం. ఒక మూవీ రిలీజ్ అయితుంది అంటే యూఎస్‌లో ఒక పండగవుతది. అంటే ఆ రోజు అందరూ తొందరగా లాగ్ ఆఫ్ అయిపోయి తొందరగా చేసుకొని ఎళ్ళాలి. సో, మనం ఎక్కడున్నా సరే మనకి హ్యాపీనెస్ ఇచ్చేది మన కల్చరే. మన మూవీస్, మనోళ్ళు అది. సో, నాకు ప్యాషన్ ఉన్న దాంట్లో చేస్తే ఐ విల్ బ్రింగ్ మై బెస్ట్ ఆల్వేస్. ఏదైనా సరే అంటారు కదా! ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అని ఫస్ట్. సో, ఏదైనా నాకు తెలిసిన లాంగ్వేజ్, నాకు ఆ కల్చర్ తెలుసు. సో, ఆ అరౌండ్ నేను ఫస్ట్ చేసుకుంటే నేను నా బెస్ట్ ఇవ్వగలుగుతాను. అండ్ ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు నేను ఓవర్ ది ఇయర్స్ కండక్ట్ చేసున్నా కాబట్టి నాకు ఒకటి ఒక ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను గ్రూప్ ఆఫ్ పీపుల్ స్ట్రేంజర్స్ అప్పటి వరకు వాళ్ళు మాట్లాడుకోనోళ్ళని గూడా ఒక గ్రూప్‌లో పెట్టి నేను ఈ గేమ్స్ తోటి ఐ కెన్ ఎంగేజ్ దెమ్ అని నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో, అక్కడి నుంచి నేను లేదు ఐ హావ్ టు బిల్డ్ సంథింగ్ ఇన్ తెలుగు. అండ్ దెన్ మన వాళ్ళు గూడా గ్లోబల్ ఎళ్ళడం స్టార్ట్ పెట్టారు. ఆర్ఆర్ఆర్ నుంచి ఇది అని ఇట్స్ లైక్ ఎప్పుడు నాకిది ప్రైడ్ గదా! రైట్. ఎప్పుడు నాకిది ఓహ్! నేను తెలుగులోనే చేస్తున్నా అని నాకు అనిపియలేదు. దట్ కైండ్ ఆఫ్ గివ్ మీ హ్యాపీనెస్. ఓకే. మనోళ్ళు ఎక్కడైనా ఆల్వేస్ దే ఆర్ అహెడ్. సో, నాకు ఐ వాస్ లైక్ ఓకే. లేదు. దిస్ ఈస్ మై రూట్స్. దిస్ ఈస్ మై కల్చర్ అండ్ ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్. అందుకనే నేను ఇంకా తెలుగు. ఎప్పుడైనా అనిపించిందా లైక్ ఒక పర్సన్ వచ్చి దిస్ ఈస్ మై యాప్ ఐడియా నేను ఇట్లా అనుకుంటున్నాను అన్నప్పుడు వర్కౌట్ అవ్వదమ్మా నువ్వేం చేస్తున్నావు అసలు ఇప్పుడేంది జమానా చూసినావు ఎట్లా అయిందో ఇట్లా అంటారు కదా, ఇప్పుడు చూడిపో ఒకసారి ఎట్లా అయిపోయింది అని అంటారు కదా, అలాంటి అనిపించినప్పుడు ఎలా అనిపిస్తుంది? అసలు ఎప్పుడు గాదు. ఇప్పుడు గూడా అంటారు. ఈవెన్ నేనిప్పుడు యాప్ రిలీజ్ చేశాను. రైట్ నౌ అట్ ప్రెజెంట్ నాకు 75,000 డౌన్‌లోడ్స్ అయినాయి. బట్ ఈవెన్ నౌ నేను ఒక యాప్ చేశాను అంటే ఏం చేస్తున్నావు అంటే
ద మొమెంట్ ఐ సే గేమ్స్, ఇట్లా గేమ్స్ ఉంటాయి. గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాంగ్ ఔట్ అయినప్పుడు మీరు హ్యాపీగా చిల్ ఔట్ అవ్వడానికి యూ కెన్ ప్లే దిస్ గేమ్ అంటే గేమ్సా? ఎందుకు? ఏంటి? లైక్ దీంతోటి నీకు మనీ ఎలా వస్తాయి? దీంతోటి ఇది ఎట్లా ఉంటదో ఇంతేనా గేమ్ అంటే? అదేదో ఇట్లా ఒక చిన్న దానిలాగా అట్లా ఎవ్రీబడీ ఈవెన్ నౌ దే సే ఇట్. బట్ నేను చూసా లైక్ ఐ సా పీపుల్ హ్యావింగ్ ఫన్. సో నాకు ఆ కోర్ బిలీఫ్ ఉండే దట్ ఇఫ్ ఐ కెన్ బ్రింగ్ మై ప్యాషన్ ఆన్ టు దట్ యాప్ స్క్రీన్, ఆ ఫీలింగ్ ఒకటి జనరేట్ చేస్తా కదా. లైక్ ఇప్పుడు మనము సపోజ్ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఓ ఇది మన హోమ్ అనిపిస్తుంది, రైట్? ఓ ఇది మన కల్చర్కి రిలేటెడ్ అనిపిస్తుంది. ఒక యూఎస్లో ఇప్పుడు చాలా టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్కి వెళ్ళగానే ఒక పీస్ఫుల్నెస్ వస్తుంది. ఒక గోపురంలోకి ఎంటర్ అవ్వగానే అబ్బా మనం ఏదో మన టెంపుల్కి వచ్చేసినాం మన అన్నట్టు అనిపిస్తుంది, ఈవెన్ ఇన్ యూఎస్. సో అట్లా నాకు ఈ యాప్ని ఓపెన్ చేయగానే అరే ఇది మన యాప్ రా, మనోళ్ళ యాప్ రా, అరే ఇది మన ఆ ఎమోషన్ని ట్రిగర్ చేయాలని నాకు చాలా ఉండే. సో ఐ నో ఇట్స్ లైక్ ఫస్ట్ ఆఫ్ అ కైండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా కష్టం అవుతుండే అందరికి అర్థం చేయడానికి. బట్ విజువలైజేషన్ చేసుకొని అది చేసుకొని నౌ వెన్ ఐ సీ నౌ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అండర్స్టాండ్. ఓ ఓకే ఇది దెర్ ఈస్ సంథింగ్ బాగుంది, ఇది చూడ్డానికి బాగుంది, మనలాగా ఉంది, నిజంగా మన కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో అట్లా నౌ కానీ ఎవ్రీబడి విల్ సే నో ఇది వర్కౌట్ అవ్వదు, ఇది లాంగ్ రన్లో వర్కౌట్ అవ్వదు. మా అంటే కొంతసారి డౌన్లోడ్ చేసుకుంటారు, మళ్ళీ యాప్ ఓపెన్ చేయరు. హౌ విల్ యూ ఎంటర్టైన్ దెమ్, ఎన్ని గేమ్స్ అని తీసుకొస్తావు? యా దాట్ ఈస్ దేర్ ఇప్పుడు కూడా అంటారు. యాక్చువల్లీ ఒక పర్సన్తో మాట్లాడుతుండే, ఈజ్ స్టార్టెడ్ ఫ్రమ్ హిస్ సెల్ఫ్ యాజ్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసిన పర్సనే. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఒక పర్సన్ ఒక బ్రాండ్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఈ థింక్ ఇట్స్ బేబీ, ఫస్ట్ బేబీ. ఆఫ్ కోర్స్ చాలా కష్టపడతాడు, దాన్ని బిల్డ్ చేస్తాడు, నష్టాలు కూడా చూస్తాడు. ఈ 100%. రోజు లాభాలు చూసినది కాదు, నష్టాలు కూడా చూసి ఉంటాడు. దాన్ని అట్లనే బిల్డ్ చేసుకుంటూ వస్తాడు. ఒకడు వచ్చి ఇది పనికి రాదు, నువ్వు కరెక్ట్ కాదు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు తీసుకోలేడు. సో దాని వెనకాల కష్టం మీకే తెలుసు, లైక్ హౌ యూ బిల్డ్ దిస్. ఇందాక మీరు ఏదో బుక్స్ చూపిస్తుండే, ప్లీజ్ షో దట్. సో మీకు ఐడియా వచ్చినప్పుడు ఎలా డ్రా చేసేవారు, ఏంటి ఈ సిచ్యువేషన్, అప్పుడు అనిపిస్తుంది కదా, అరే నేను ఖచ్చితంగా ఏదో రోజు కొట్టే చూపిస్తా. యూజువల్గా నేను ఆ ఐడియాస్ అన్నీ ఒక బుక్లో రాసుకుంటా ఉంటాను. అండ్ ఐ లైక్ లైక్ రైటింగ్ అండ్ లైక్ స్క్రిబుల్. నేనేం ఆర్టిస్ట్ కాదు కానీ బట్ లైక్ ఐ కెన్ లైక్ స్క్రిబుల్ చిన్న చిన్న ఇమేజెస్. సో బేసికలీ ఇప్పుడు మై యాప్ నేమ్ ఇస్ కాల్ ప్లార్టీ, రైట్? ప్లార్టీ, ప్లే అండ్ ఆల్వేస్ హ్యావ్ ఫన్ అండ్ ఫీల్ లైక్ పార్టీ. దట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ సో బేసికల్లీ ప్లార్టీ ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళందరూ ఏంటి, ఏదైనా పార్టీ లేదా బర్త్డే పార్టీ ఇవ్వాలి, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది పార్టీ ఇవ్వాలి, పార్టీ లేదా బ్రో అనేది ఒక కామన్ ఎమోషన్. తెలుగు వాళ్ళే కాదు, ఈవెన్ లైక్ ఇప్పుడు అప్పట్లో ఒక హ్యూజ్ వైరల్ కూడా అయింది, ఏ హమారి గాడియే, ఏ హమారా ఫ్రెండ్సే, యహా పార్టీ ఓరియే అని, రైట్? సో ఆ పార్టీ అనేది ఇట్స్ అ హ్యూజ్ ఎమోషన్ ఫర్ అ దేశీ అంటే నాకు. సో సో నేనేంటంటే ఈ గేమ్ ఆడి ఎక్కడైనా మీరు పార్టీలో ఫీల్ అవ్వండి ఈజ్ మై గ్లో. సో ప్లే పార్టీస్ కోర్ ఎమోషన్ ఆఫ్ మై బ్రాండ్. సో ఆ ప్లార్టీ అని ఆ రెండు కలిపి ఐ నేమ్డ్ ఇట్ అస్ ప్లార్టీ. సో దెర్ ఈస్ లైక్ అ హ్యూజ్ బ్యాక్గ్రౌండ్ ఆన్ దిస్ నేమ్. సో యూజువల్గా అందరు నన్ను అడుగుతారు ఏంటి ప్లార్టీ, చాలా కష్టంగా ఉంది ప్రొనౌన్సింగ్ అలా అని అడుగుతారు. బట్ దెర్ ఈజ్ అన్ ఎమోషన్ బిహైండ్ ఇట్. సో దట్స్ కాల్ లైక్ ప్లార్టీ అని అందుకే. సో ఇప్పుడు నేను రాయడం కూడా ఫస్ట్ రాసుకున్నప్పుడు ఏంటి అంటే ఏదైనా మనం ఎమోజీస్ ఫస్ట్ రిలేట్ అవుతాం, రైట్? ఇప్పుడు స్మైలీ కానీ ఇట్లా ఇట్లా వింక్ ఇట్లా రాసుకుంటాం కదా. సో టీ అండ్ పీ నాకు మేజర్ లెటర్స్, ప్లార్టీలో టీపీ లేజర్స్ బేస్ చేసుకొని ఫస్ట్ ఇట్లా 2 పీస్ మధ్యలో టీ లాగా ఒక స్మైల్ అంటే లైక్ నువ్వు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు యు ఆర్ హ్యాపీ, దట్స్ అన్ ఎమోషన్. అండ్ దెన్ మనం యూజువల్గా ఏదైనా ఆడుతున్నప్పుడు ఒక కొంచెం ఏంటంటే గ్రూప్ స్పిరిట్లో కొంచెం తొండి చేయడానికి ట్రై చేస్తాం, ఎట్లా మనం విన్ అయిపోవాలి అని కొంచెం కన్నింగ్ ఫేస్ పెడతాం కదా, ఇట్లా ఇగో నేను చేసిన చూడు అని. సో ఆ వింక్ ఎమోషన్ ఒకటి. సో ఇప్పుడు మీరు మన మెయిన్ లోగో చూస్తే అదే ఇట్లా ఆడుతూ లైక్ చూసావా ఇవన్నీ ఇట్ అని ఇట్లా ఆ ఎమోషన్ అనమాట. సో నేను ఇవన్నీ రాసుకునేదాన్ని, ఓకే ఒక స్మైల్ చేపిద్దామా, ఒక ఆటని చూపిద్దామా అంటే ఇది సెట్ అవుంది మాకు అది బయటకు వచ్చాక లైక్ వెన్ ద లోగో కేమ్ అవుట్ ఆన్ ద యాప్ ఇది బాగా సెట్ అవుందనమాట. సో దిస్ ఈజ్ ఎమోషన్ లైక్ యూ హ్యాపీలీ సిట్ అండ్ యూ ప్లే అండ్ హ్యావ్ ఫన్, బీ నాటీ
హ్యావ్ ఫన్. సో సో ఇది ఎప్పుడు నేను లాస్ట్ ఇయర్ అరౌండ్ జాన్వరిలో అలా రాసుకున్నా ఇట్లా దట్ ఐ హ్యావ్ టు డూ దిస్ అని. సో దెన్ సమ్హౌ ఇట్ హ్యాపెండ్. సో ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ లైక్ నాకు ఐఎమ్ పెన్ అండ్ పేపర్ పర్సన్. సో నేను అన్ని బుక్లోనే రాసుకుంటాను, అన్నీ గీసుకుంటాను. ఇప్పుడు ఈవెన్ ఆ మొబైల్ యాప్ స్క్రీన్ కూడా ఈచ్ థింగ్ నేను ఓకే ఈ సెక్షన్లో ఇది ఉండాలి, ఈ సెక్షన్లో ఇది ఉండాలి అని రాసుకుంటాను. నాట్ ఓన్లీ లోగో, మీరు ఈవెన్ ఇప్పుడు ప్లాటీ అనే పేరు కూడా ఒక బంచ్ ఆఫ్ వర్డ్స్ రాసుకొని డిఫరెంట్ కాంబినేషన్స్. ఇప్పుడు మీరు మేజర్ కంపెనీస్ పేర్లు చూస్తే అన్నీ అట్లనే వస్తాయి అనమాట. ది మిక్స్ లైక్ నెట్ఫ్లిక్స్ అనుకోండి, ఇంటర్నెట్లో నెట్ తీసి ఫ్లిక్స్ అంటే పిక్చర్స్ ఫ్లిక్స్ 2 కంప్లైంట్ చేసి నెట్ఫ్లిక్స్ అని పెడతారనమాట. సో అసలు ఏంటి బ్రాండ్ స్టోరీ ఏంటి, బ్రాండ్ నేమ్స్ ఎట్లా పెడతారు అని ఫస్ట్ నేను మేజర్ వాటికి వెళ్ళి చూసుకొని వచ్చి అలా అనమాట. సో సో ఇప్పుడు ఫేస్బుక్ కూడా అంతే. ఒక ఫ్రెండ్స్ వాళ్ళది కదా, స్క్రాప్ బుక్లో బుక్ మీ ఫేస్ అట్లా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా లైక్ ఇన్స్టాంట్గా పెట్టి మళ్ళీ టెలిగ్రామ్లో గ్రామ్ని అట్లా. సో ఎవ్రీ బ్రాండ్ నేమ్ యూ సీ దెర్ ఈస్ అ స్టోరీ బిహైండ్ ఇట్. ఈదర్ ఒక మిక్స్చర్ ఆఫ్ థింగ్ ఉంటుంది, లేకపోతే ఐకియా ఏమో వాళ్ళ ఆ కంపెనీ పెట్టిన వాళ్ళ బిగ్ వాళ్ళ పెద్ద నేమ్ ఉంటుంది. సో ఈచ్ దానిలోంచి ఒక్కొక్క లెటర్ తీసుకొని, సో అట్స్ లైక్ అట్లా. ఇప్పుడు నైకీ అంటే దట్స్ లైక్ అ గాడెస్ ఆఫ్ ఒకటి వాళ్ళది ఒక గాడెస్, గ్రీక్ గాడెస్ కూడా ఉంటుంది, గాడెస్ ఆఫ్ విక్టరీ అనుకుంటా. సో అట్లా ఉంటుంది. సో నేను అన్ని ట్రై చేశాను అలా అలా రిస్టోర్ చేసుకుంటూ నేను ఈ ఎమోషన్ ప్లే అండ్ పార్టీ అని ముందే రాసుకున్నా కాబట్టి వై నాట్ మేక్ ఇట్ పార్టీ అని నాకు ఒక రోజు నైట్ అనిపించింది. అండ్ దెన్ ఐ వెంట్ అండ్ దెన్ ఐ సర్చ్డ్. ఇప్పుడు మనం ఒక బ్రాండ్ అన్నప్పుడు, ఇనీషియల్ బ్రాండ్ అన్నప్పుడు వీ కాన్ ఇన్వెస్ట్ మచ్ ఆన్ డొమైన్స్, ఎస్సీఓ ఇవన్నీ ఉంటాయి. మన ఇంటర్నెట్ విజిబిలిటీకి మొబైల్ యాప్కి అది చాలా ఇంపార్టెంట్. డొమైన్ అవైలబుల్ ఉండాలి, అది కాస్ట్లీ ఉండదు. సో ప్లాటీ అని కొడితే అది ఎవ్వరికీ లేదు. అండ్ దెన్ ఆ డొమైన్ ఇట్ వాజ్ అవైలబుల్ ఓపెన్లీ. సో అది దాట్ వాజ్ లైక్ మై రిడెంప్షన్ అనమాట. సో ఇండియన్స్ రమ్మన సో ఇంకా కపుల్ ఆఫ్ అనుకున్నాను, నేను టైం పాస్ అనుకున్నాను, హైఫై అనుకున్నాను, ఆడాక యూజువల్గా అందరు మనం గెలిచామని. బట్ దోస్ వేర్ ఆల్ లైక్ కామన్ నేమ్స్ అండ్ వెరీ కాస్ట్లీ. ఒక ఆల్మోస్ట్ 4-5 కంపెనీలు ఆల్రెడీ డిఫరెంట్ వెర్షన్స్ ఆఫ్ హైఫై అలా ఉండే. సో ఐ వాజ్ లైక్ నో దేర్ ఇస్ నో, మనం ఇప్పుడు కొంచెం అటెన్షన్ గ్రాప్ చేయాలి అంటే డిఫరెంట్ నేమ్సే ఉండాలి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం క్రియేట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా టీమ్కి కన్వే చేయాలి. Yeah. అక్కడ చిన్న ఇష్యూ వచ్చిన, పర్టికులర్లీ ఈ క్రియేటివ్ ఫీల్డ్లో చిన్న ఇష్యూ వచ్చిన హోల్ అవుట్పుటే మారిపోతుంది, ఛాన్సెస్ ఉన్నాయి. జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది ఒకసారి నాకు చెప్పండి. ఒక ఐడియా నుంచి మళ్ళీ అది కరెక్ట్గా ఒక పొజిషన్స్కి రావడానికి ఎంత టైం పట్టింది, ఎలా ఉండేది అది? యా, సో బేసికలీ నేను లిస్ట్ ఆఫ్ గేమ్స్ రాసుకునేదాన్ని. ఈచ్ గేమ్ని ఫస్ట్ ఒక వేలో స్టెప్స్, ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఆడతారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో ఎలా ఆడే ఛాన్స్ ఉంటుందని లిస్ట్ అవుట్ చేసుకొని, వెన్ వి రిలేటెడ్ దిస్ టు సిఎస్సి ఫస్ట్ మనము ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకుంటాం, అంతే. తర్వాత లాజిక్ రాసుకుంటాం, అంతే. నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంటే. సో ఫస్ట్ అల్గారిథం అంటాం కదా, సో అల్గారిథం టైప్ లాగా అనుకోండి. ఓకే ఇది అవుతే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని రాసుకున్నాక, బికాజ్ నేను డిజైనర్కి కన్వే చేయాలి అంటే ఆల్వేస్ నేను ఐ వర్క్డ్ యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆల్సో కాబట్టి నేను ప్రాజెక్ట్స్ డెలివర్ చేసేటప్పుడు నేను డిజైనర్స్ టీమ్స్తో మేము కూర్చున్నప్పుడు దానికి ఒకటి ఉంటుంది అనమాట, ఒక స్టోరీ బోర్డింగ్, ఒక కాన్సెప్చువల్ ఆర్టిస్ట్ అని ప్రాపర్గా మనం ఒక చిన్న విజువల్స్ స్క్రిబ్లింగ్తో సహా మనం చేసుకొని ఒక టీం వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు అంత ఐ డోంట్ వాంట్ టు పుట్ దాట్ మచ్ మనీ ఇంటూ ఇట్. సో నేనే ఒక చిన్న పేపర్ మీద రాసుకునేదాన్ని, లైక్ ఓకే ఒక పర్సన్ ఇట్లుంటాడు, ఒక గేమ్ ఉంటుంది, లైక్ ఇక్కడ ఫోన్ ఇక్కడ పట్టుకుంటాడు, ఎదుటి పర్సన్ ఇట్లా చూస్తాడు అని ఫస్ట్ నేను ఒక స్క్రిబ్లింగ్ రాసుకొని, దెన్ ఐ యూస్ టు డూ లైక్ ఏఐ టూల్స్ వాడుకొని దాన్ని ప్రాపర్గా ఒక సీక్వెన్స్ డయాగ్రామ్ లాగా చేసేదాన్ని అనమాట. చేసి దెన్ ఐ యూస్ టు ఆల్వేస్ గో అండ్ చెక్ విత్ పర్టికులర్ ఆర్టిస్ట్, దాన్ని స్ప్లిట్ చేసేదాన్ని. గేమ్ డిజైన్ చేయడం ఒక స్టెప్, దానికి మ్యాచ్ అయ్యే విజువల్స్ చేయడం ఒక స్టెప్. ముందేంటంటే నార్మల్ సెట్టింగ్లో అందరు కూర్చొని మాట్లాడుకొని దే డిసైడ్, బట్ నాకు అంత టైము అఫోర్డబిలిటీ లేదు కాబట్టి, అండ్ నేను కాంట్రాక్టర్స్నే యూజ్ చేస్తాను అనమాట, నాకేం లైక్ ఫుల్ టైం అట్లేం లేదు. సో నేను స్ప్లిట్ చేస్తాను టాస్క్, వీళ్ళు ఇది చేయగలుగుతారు, వాళ్ళు అది డీకప్లింగ్ అంటారు అనమాట, టాస్క్స్ టోటల్ డీకప్లింగ్ చేసేసి
వీళ్ళ మీద డిపెండెన్సీ ఉంచాను. దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సో ఆ ఆర్టిస్ట్కి నాకు నువ్వు విజువల్స్ ఇలా ఉండేటట్టు చూడు, డిజైనర్కి ఏమో నువ్వు నాకు స్క్రీన్స్ ఇలా ఉండుంటాయి చూడని నేను కంటిన్యూస్ కమ్యూనికేషన్ పెడతాను. ఐ ఐ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాపర్ లైక్ నువ్వు నన్ను ఇదే టైంలో రీచ్ అవుట్ అవ్వాలి అట్లా ఏమి ఉండదు. దే కెన్ రీచ్ అవుట్ టు మీ ఎనీ టైమ్. సో దుబాయ్లో కాబట్టి ఐ కాంట్ యూజ్ వాట్సాప్ మచ్. సో బోటిమ్ అని ఒకటి ఉంటుంది, లేకపోతే వాట్సాప్ మెసేజెస్ వాడుకొని సో వి కీప్ ఇన్ కాన్స్టెంట్ టచ్ అనమాట. సో అట్లా ఐ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఎ హోల్ టీమ్ అండ్ ద టైమ్ లైన్ కూడా. ఇప్పుడు యూజువల్గా మనం చాలా డిస్కషన్స్తో వీ లూజ్ టైం. ఒక 1 month పట్టే టాస్క్ నాకు 1 weekలో అయిపోయేది. బికాజ్ నేనే గీసి నేనే స్టోరీ బోర్డింగ్ చేసుకొని క్రియేటివ్ చేసుకొని ఆర్టిస్ట్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, డిజైనర్కి ఎక్స్ప్లెయిన్ చేసేది. దెన్ మేము ఫిగ్మా అని ఒక టూల్ యూజ్ చేసేవాళ్ళం. సో ఆ ఫిగ్మాలో మేము ఇవన్నీ అప్లోడ్ చేసి వీ యూస్ టు పిక్ గుడ్. సో ఇదంతా మర్జ్ చేయడానికి మాకు 2 to 3 days పట్టేది. సో నేను బుక్ మీద గీసుకున్న దానికి ఇది మ్యాచ్ అవుతుందా అని నేను వ్యాలిడేట్ చేసుకునేదాన్ని. సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మ్యాచ్ అయ్యేది. ఒక 10-20% ఆల్వేస్ దెర్ ఈస్ కరెక్షన్. సో అట్లా నేను బోత్ మనీ వైజ్ టైం వైజ్ ఆప్టిమైజ్ చేసిన అనమాట. ఈ ఫ్రంట్ ఎండ్ థింగ్స్ అన్నీ ఓకే, మనం ఒక డిజైనర్కి చెప్పడము చేయడం. బ్యాక్ ఎండ్లో మళ్ళీ ఆల్గరిథమ్స్ అన్నిటిని క్లియర్గా ఫిక్స్ చేయడం అన్నా చేయాలన్నా ఎంత టైం పట్టి ఎన్ని మాడ్యూల్స్ క్రియేట్ చేసుకున్నారు? సో బేసికలీ నేను డెవలపర్. సో నేను ఫ్రమ్ జూనియర్ నో లైక్ ఐ పార్ట్ ఆఫ్ ఇట్, ఎస్. సో నేను ఒక జూనియర్ డెవలపర్ నుంచి లైక్ ఒక ఆన్ సైట్ డెలివరీ లాగా ఐ వర్క్డ్. బట్ డెవలప్మెంట్ ఈజ్ మై కోర్ స్ట్రెంగ్త్. లైక్ నాట్ ఓన్లీ లైక్ డెవలపింగ్ ద హోల్ బ్యాక్ అండ్ అట్లా కదా, మై ఫుల్ స్టాక్ డెవలపర్. అండ్ దెన్ ఐ లెర్న్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్సో. సో నాకు డెవాప్స్ టచ్ కూడా ఉంది. సో డేటాని ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు, లైక్ డేటా బేసెస్ని ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అదంతా ఐ నో. లైక్ అండ్ ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ డొమైన్స్ ఆల్సో. లైక్ ఈకామర్స్లో చేస్తున్నాను, ఫిన్టెక్లో, ఫైనాన్షియల్లో చేస్తున్నాను. సో నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూజ్ మెటా డేటాని ఎట్లా హ్యాండిల్ చేయడము అదంతా ఐ కెన్ వర్క్ ఆన్ ఇట్. ఎక్స్పర్టీస్ లేదు, బట్ ఐఎమ్ లైక్ వెరీ గుడ్, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్, ఐ కెన్ డూ స్టఫ్. సో అది కూడా నేను బ్రేక్ చేసేదాన్ని అనమాట. సో బ్యాక్ ఎండ్ కూడా సపోజ్ ఇప్పుడు డిజైన్ అంతా ఫిక్స్ అయిపోయింది, నేను డిజైన్ ఫిక్స్ అవ్వక ముందే నేను ఐ ఓన్లీ హ్యావ్ 1 dev రిసోర్స్ అండ్ ఇట్స్ మీ అండ్ హిమ్. సో చాలా డిస్కస్ చేసేదాన్ని అనమాట. ఆయనకు ఆల్రెడీ మేమిద్దరం కలిపి ఓకే మనం మాడ్యూల్స్ ఇట్లా పెట్టుకుందాం, నేను డేటాని ఇట్లా కన్స్ట్రక్ట్ చేస్తాను, సో నువ్వు కోడ్ ఇట్లా రాయి. సో అట్లా డీకపుల్ చేశాను. సో డేటా ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అండ్ కోడింగ్ ద గేమింగ్ మెకానిక్స్ ఉంటుంది కదా, అది దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. సో దాంట్లో కూడా ఐ కీప్ టెలింగ్ హిమ్ ఆప్టిమైజేషన్కి కానీ క్వాలిటీకి కానీ మనం ఎట్లా చేసుకుందాము, ఏంటి ఏ టెక్ వాడదాము. లైక్ ఇప్పుడు వీ డెవలప్ అవర్ యాప్ ఇన్ ఫ్లటర్. సో హైబ్రిడ్ యాప్ అనమాట, iOS ప్లే స్టోర్ కాబట్టి వీ యూస్ ఫ్లటర్లో కూడా కొన్ని సపోర్ట్ చేయదు, అది మేము కోడ్లో రాసుకున్నాం. సో అట్లా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ డెవలప్మెంట్. సో దాట్ ఈస్ లైక్ నాకు అందుకే ఎండ్ టు ఎండ్ పిక్చర్ ఉంటుంది. ఒక్క చిన్న అసెట్ యాప్లోకి వెళ్ళింది నుంచి అది ఎండ్ యూజర్కి ఎట్లా వెళ్తుంది అనే ఆ బ్యాక్ అండ్ స్ట్రక్చర్ కూడా ఐ హ్యావ్ ఫుల్. కుడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో అబౌట్ దట్ ఫ్లటర్ గురించి, యాప్ గురించి? సో ఫ్లటర్ ఏంటంటే ఇట్స్ అ గూగుల్ ప్రాజెక్ట్. సో బేసికలీ మొబైల్ యాప్స్ మనం డెవలప్ చేసేటప్పుడు వీ హ్యావ్ దిస్ ఛాలెంజ్ దట్ ప్లే స్టోర్ అంటే గూగుల్ ఫోన్స్ ఉంటే మేజర్ గూగుల్ ఫోన్స్, iOS అంటే విచ్ ఇస్ యాపిల్ ఫోన్, వీళ్ళ సపరేట్ ప్లే స్టోర్స్ ఉంటాయి. సో గూగుల్కి మన యాప్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తారు, iOS వాళ్ళకి మనం యాప్స్ని సబ్మిట్ చేస్తే వాళ్ళు అప్రూవ్ చేస్తేనే మన యాప్ స్టోర్స్లోకి వెళ్తుంది. సో వీళ్ళు వాడేది మొత్తం కోట్లిన్ విచ్ ఇస్ జావా బేస్డ్ ఉంటుంది, వాళ్ళది మొత్తం స్విఫ్ట్లో ఉంటుంది అనమాట, ఆబ్జెక్టివ్ సి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డెవలపింగ్ 2 separate థింగ్స్, ఆ మెయింటెనెన్స్ అదంతా కాకుండా గూగుల్ వాళ్ళు మనకి ఫ్లటర్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారు. సో మనం ఫ్లటర్ చేస్తే ఇట్ విల్ డెవలప్ లైక్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఫెసిలిటేట్ బోత్ యాప్స్ అనమాట. సో బోత్ iOS బిల్డ్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్. అలానే ఫేస్బుక్ వాళ్ళు రియాక్ట్ నేటివ్ చేశారనమాట. మాకు వీ వాంట్ డిఫరెంట్ కాంపనెంట్స్. మా యాప్లో మేము చాలా కాంపనెంట్స్ వాడతాం, సో విచ్ ఫ్లటర్ సపోర్టెడ్ వెల్. సో మేము ఫ్లటర్లో డెవలప్ చేసినాం ఈ యాప్ని అంతా. సో అదేం ఫెసిలిటేట్ చేస్తుంది అంటే మనం 2 కోడ్ బేసెస్ అదంతా ఏముండదు. సో మొత్తం మనం ఫ్లటర్లోనే చేసుకోవచ్చు. అండ్ మనకు ఒకవేళ స్పెసిఫిక్ కస్టమైజేషన్ కావాలి విచ్ ఫ్లటర్ని, అది కూడా మనల్ని ఫెసిలిటేట్ చేస్తుంది. మనం సపోజ్ ఇప్పుడు మేము హెడ్సెట్ గో అని ఒక గేమ్ ఉంటుంది విచ్ ఇస్ లైక్ ఫేమస్ గేమ్ అన్నట్టు, అది మోస్ట్ ప్లేడ్ గేమ్ మా యాప్లో. దాంట్లో ఏంటంటే హెడ్ మీద పెట్టుకొని టిల్ట్ డౌన్ టిల్ట్ అప్ అని మేము ఫోన్లో ఉన్న యాక్సెలరోమీటర్ యూస్ చేసి దాని బేస్డ్ బట్టి టిల్ట్ యాక్షన్ తోటి అది డైరెక్ట్ కరెక్ట్ రాంగ్ మార్క్ చేస్తుంది అనమాట. ఓకే, దానికి కూడా బ్యాక్ ఎండ్లో చాలా సిస్టమ్ ఉంటుందా?
సో యాక్సిలరోమీటర్ ఎంత టిల్ట్ చేస్తే ఫస్ట్ అసలు ఫోన్ ఈ యాంగిల్లో పెట్టే వరకు గేమే స్టార్ట్ అవ్వదు. ఇక్కడ స్టార్ట్ అయ్యాక టిల్ట్ డౌన్ టిల్ట్ అప్ అని ఫోన్లో ఉన్న యాక్సిలరోమీటర్ బేస్డ్ మేము కోడ్ రాసాం. సో దాంట్లో మాకు ఒక ఛాలెంజ్ వచ్చింది దట్ ఆఫ్టర్ కొన్ని ఆండ్రాయిడ్ వర్షన్స్లో కొంచెం సేపు ఆడాక సడన్గా అది గ్లిచ్ ఇస్తుంది టిల్ట్ అప్పుడు. అది మేము ఫ్లటర్లో అవైలబిలిటీ లేకుండే సొల్యూషన్ ఫిక్సింగ్. సో మేము నేటివ్ కోడ్కి వెళ్ళి వి ఫిక్స్డ్ ఇట్. సో ఇప్పుడు మీరు 10 గేమ్స్ ఆడినా 12 గేమ్స్ ఆడినా ఆ గేమ్ అసలు హ్యాంగ్ అవ్వదు. సో ఇట్లాంటి గేమ్స్ వేరే దగ్గర ఉన్నాయి, బట్ మీరు యూ కెన్ ఫీల్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ యాప్ అండ్ దిస్ యాప్. దాంట్లో మీరు ఒక 5-6 గేమ్స్ ఆడాక గ్లిచ్ వస్తుంది. అంటే బై గ్లిచ్ ఏమంటున్నానంటే ఇట్లా టిల్ట్ చేయగానే మల్టిపుల్ వాల్యూస్ వెళ్ళిపోవడము, ఆర్ ఎల్స్ కరెక్ట్ రాంగ్ అని మార్క్ అవ్వదు, హ్యాంగ్ అయిపోతుంది యాప్. ఇప్పుడు మేము ఆ ఇష్యూని కంప్లీట్గా ఫిక్స్ చేసాం అనమాట. సో మేము అట్లా ప్రయారిటైజ్ చేసుకుంటాను నేను. సో అండ్ ఐ లిజన్ టు యూజర్స్. సో నాకు రివ్యూస్ వస్తూ ఉంటాయి లైక్ దిస్ ఇస్ గెటింగ్ హ్యాంగ్డ్. సో మళ్ళీ వర్క్ ఆన్ చేయాలి కదా. ఎస్ డెఫినెట్లీ దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సో ఎనీ రివ్యూ ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్. మీరు వెళ్ళి చూస్తే కూడా ఆల్ రెస్పాన్సెస్ ఆర్ గివెన్ బై మీ. ఇన్ కపుల్ ఆఫ్ థింగ్స్ అసలు వాళ్ళు ఏదో ఇష్యూస్ చేస్తే ఐ ఈవెన్ గివ్ మై ఫోన్ నెంబర్. మీరు నా ఫోన్ నెంబర్కి వాట్సాప్ పింగ్ చేయండి, మీ ఇష్యూ ఏంటో నాకు చెప్పండి అని. సో ఐ రివ్యూస్ ఆర్ మై ఏమంటారు ఒక టైప్ ఆఫ్ ఇప్పుడు నాకు అదొక పెద్ద మోటివేషన్ ఇన్ అ డే. అంటే లైక్ కన్సర్న్, మోటివేషన్, ఇన్స్పిరేషన్, ఎవ్రీథింగ్ దోస్ రివ్యూస్ క్యారీ, రైట్? సో ఆ రివ్యూలో కనుక వాళ్ళు ఏదైనా చెప్తే ఫస్ట్ థింగ్ ఐ గో అండ్ అడ్రస్ దాట్. సో ఆ దాంట్లో నాకు వాళ్ళు చెప్పారు హెడ్సెట్ గోలో నేను ఇంతసేపు ఆడాక మాకు ఇది అవుతుంది అంటే వి వెంట్ అండ్ అడ్రస్ దట్ ఇష్యూ ఇన్ కోర్. సో అట్లా మేము ఫ్లటర్ యూజ్ చేస్తాము, ఫిగ్మాకి డిజైనింగ్ యూజ్ చేస్తాము, అడోబీ ఫోటోషాప్ ఫైల్స్ యూజ్ చేస్తాము. సో దెన్ టు డెవలప్ డేటా కానీ డేటా క్లీనింగ్ కానీ వీ డూ ద టాప్ యాక్చువల్గా ఇప్పుడు ఏఐ మోడల్స్, ఏఐ ఏజెంట్స్. సో మేము ఇన్హౌస్ ఏఐ ఏజెంట్ డెవలప్ చేసుకున్నాం అనమాట డేటా క్లీనింగ్కి కానీ డేటా వ్యాలిడేషన్కి. ఎందుకంటే మనం సో ఇప్పుడు ఎనీ ఏఐ మోడల్లో డేటా ఈజ్ ఇంపార్టెంట్, క్లీన్ డేటా ఉండాలి. యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ నాకు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే డేటా కలెక్టింగ్ అండ్ డేటా సార్టింగ్ ఎట్లా చేసుకోవాలి, ఈ రెండు నాకు ప్రాబ్లం. అవును. అండ్ మేజర్ ప్రాబ్లం డేటా అనాలిసిస్. అవును. ఎక్కడ అనాలిసిస్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి మీరు ఏఐ వాడుతున్నారా? యా, అండ్ నాట్ ఓన్లీ ఏఐ. ఓకే. సో బికాస్ ఏఐ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మన దగ్గర ప్రాపర్ లేబుల్డ్ డేటా. ఇప్పుడు డేటాలో ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకుంటాము, ఆ డేటా కలెక్షన్లో దెన్ సార్ట్ చేసుకుంటాము. సార్ట్ చేశాక అసలు ఇది కరెక్టా రాంగా అని వీ హ్యావ్ టు వ్యాలిడేట్ దట్ డేటా అండ్ లేబుల్ దట్ డేటా ప్రాపర్లీ. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక మూవీ డేటా తీసుకుంటే ఏం చేస్తాము, ఒక క్రికెట్ డేటా తీసుకుంటే ఏమేమి కావాలి మనకి అని ఒక ప్రాపర్ డేటాని లేబుల్ చేసుకున్నాక దెన్ యూ ట్రైన్ యువర్ ఏఐ మోడల్స్ దట్ ఓకే దిస్ ఈజ్ ద లేబుల్ డేటా, ఐ వాంట్ దిస్ అంటే నేను ఒక క్రికెట్ కింద నేను ఈ క్రికెటర్స్ని పెట్టుకున్నాను, ఇక్కడ ట్రోఫీస్ గురించి మాట్లాడుతున్నాను, ఈ గేమ్లో ఇది మాట్లాడు, దాట్ ఈస్ అనదర్ టాప్ ఆఫ్ ట్రైనింగ్. బట్ ఫస్ట్ డేటా కలెక్షనే మాకు హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఇది తెలుగు డేటా కాబట్టి ఏ మోడల్ మాకు సపోర్ట్ చేయలేదు. అవును, ఎల్ఎల్ఎం లేదు. సో ఇంక్లూడింగ్ ChatGPT లేటెస్ట్ మోడల్లో కూడా తెలుగు డేటా రాంగ్ వస్తుంది. హిందీ డేటా ఇస్ బెటర్, బట్ తెలుగు డేటా రాంగ్ వస్తుంది. సో అది మాకు హ్యూజ్ ఛాలెంజ్ ఉండే. మేము మొత్తం వెళ్ళి డేటా కలెక్ట్ చేసుకొని ఒక్కొక్కటి మెట్టు ఎక్కుకుంటూ ఒక్కొక్కటి ఇట్స్ లాట్ ఆఫ్ మాన్యువల్ వర్క్ ఇన్ ద బిగినింగ్ వెన్ దెర్ ఇస్ నో డేటా అవైలబుల్. సో అది ఫస్ట్ ఆర్గనైజ్ చేసుకొని చేశాక దెన్ వీ స్టార్టెడ్ లైక్ వ్యాలిడేటింగ్ ద డేటా. మేము ఎట్లా వ్యాలిడేట్ చేసామో ఏఐకి నేర్పించి అట్లా దెన్ వీ స్టార్టెడ్ యూజింగ్ ఏఐ. బట్ ఇనీషియల్లీ దెర్ వాజ్ లాట్ ఆఫ్ గ్రంట్ మాన్యువల్ లేబర్. నిజంగా మాన్యువల్ వర్క్ ఉంటుంది. డేటా కలెక్షన్ ఇస్ అ హ్యూజ్ ఛాలెంజ్. ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. నేను క్వశ్చన్స్ అడుగుతా, మీరే క్వశ్చన్స్ అడుగుతారు. నేనే క్వశ్చన్. సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ ప్లాటీలో దెర్ ఆర్ 2 వెరీ లైక్ మోస్ట్ ప్లేడ్ గేమ్స్ చెప్తాను, రైట్? ఒకటేమో హెడ్సెట్ కొని చెప్పా కదా ఇట్లా కిందికి టిల్ చేసేది, ఇంకొకటేమో ట్రాన్సిఫై. ఓకే, దేర్ ఇస్ ఎ బ్యాక్గ్రౌండ్ టు ట్రాన్సిఫై. ఐ క్విక్లీ టెల్ యూ. ట్రాన్సిఫై అంటే మీరు ఇప్పుడు ఈ పేరు వింటుంటే దాన్ని గుర్తొస్తుందా? ట్రాన్సిఫై. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ లైక్ అ వెరీ నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ అది ఇష్టం. సో ఐఎమ్ ఎ హ్యూజ్ లైక్ నాకు మంచు లక్ష్మి గారిని చూస్తే ఐ ఫీల్ లైక్ షీ హ్యాస్ దట్ అడాసిటీ టు స్టాండ్ హర్ వర్డ్స్. ఎంతమంది ఏమన్నా షీల్ బి లైక్ ఐ ఆమ్ లైక్ దిస్, ఐ విల్ డూ థింగ్, ఐ హ్యావ్ టు లివ్ దిస్ లైఫ్ అని.
So I like the way how she carried that I want to Niladisify. The whole English thing around her, right? Be it like R and alla ani. So I wanted to be like ఒక tribute లాగా ఇది ట్రాన్స్లేషన్ బిట్వీన్ ఇంగ్లీష్ టు తెలుగు అనమాట. ఇట్స్ లైక్ వై నాట్ గివ్ లైక్ నైస్ టచ్ మంచు లక్ష్మి టచ్ లాగా అన్నట్టు ఐ మేడ్ ఇట్ ట్రాన్సిఫై అండ్ పీపుల్ లవ్ దిస్ గేమ్. ఐఎమ్ సో గ్లాడ్. బట్ యా దిస్ ఇస్ లైక్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మంచు లక్ష్మి. నేను అక్క వీడియో పంపి మీరు నేను ఫస్ట్ ట్రాన్సిఫై మీరే నా నేనే అడుగుతాను. సో యా సో మూవీసే కదా మీకు. యా ఇది నానిది వాళ్ళ మదర్కి ప్రామిస్ చేస్తాడు నేను ఒక్కడేనే అలౌడ్ ఉంటుంది ఓకే కొట్టడానికి. లేటెస్ట్ నాని హిట్ కంటే ముందు మూవీ గుర్తొస్తుంది. సాయి కుమార్ ఉంటారు. సరిపోదా శనివారం. ఎస్ రైట్. ఇది కొంచెం ఓల్డ్ మూవీ, రామ్ చరణ్ గారిది. జెనీలియా ఉంటారు. యా ఆరెంజ్. యా మూవీ నేమ్ చెప్పాలా? గజాల ఫ్రమ్ వాష్. కొంచెం ఆప్షన్స్ ఇవ్వచ్చు కదా, నాకు గుర్తుంది. ట్రైన్ సీన్ ఉంటుంది చూడండి, ట్రైన్ సీన్ ఉంటుంది. వెంకీ. ఎస్ డౌన్. ఓకే రైట్. ఇది మహేష్ బాబు వెంకటేష్ బ్రదర్స్ మూవీ ద కల్ట్. ఓకే సీతమ్మ వాకిలి సినిమా చెట్లు. నేను కరెక్ట్ చెప్పినా. 2 minutes ఆడదాం అయితే. యా 2 minutes ఆడదాం. ఐ థింక్ రిజల్ట్ నేను మంచిగానే చెప్పినా కదా. యాక్చువల్లీ బాగానే చెప్పినారు. థ్యాంక్ యూ మ్యామ్. 2 minutes ఆడదాం. ఎగ్జాక్ట్లీ. ఈ ఒక్క నిమిషం 2 నిమిషాల్లో ఆడినామో నాకు తెలియదు కానీ బట్ 2 minutes ఆడినాము. ఇందులో నా ఎమోషన్ లెవెల్ వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటి ఆడదాము? ట్రాన్సిఫై. మీరు చెప్తారా నేను చెప్పాలా? ట్రాన్సిఫై మీరు నాకు నేను అవుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. నేను తెలుగులో గెస్ చేయాలి మూవీ. ఇందాక నేను ఆన్సర్ చెప్పి ఓకే. ఇందాక నేను క్లూ చెప్తే మీరు చెప్పారు కదా. మీరు చెప్పండి. నేను టాలీవుడ్ ఆర్ బాలీవుడ్ మ్యామ్? ఆల్వేస్ టాలీవుడ్. ఫర్ ఎవర్ TFI ఫ్యాన్. ఓకే 1 minute or 2 minutes మ్యామ్? 1 minute. లెట్స్ గెట్ మ్యారీడ్. పెళ్లి చేసుకుందాం. రైట్. ఫ్లవర్. నేను ఫ్లవర్. పుష్ప. నేను ఏమన్నా ఇవ్వచ్చా? ఆప్షన్స్ ఇవ్వచ్చా ఏమన్నా? లేదు. మ్యాజిక్ మార్కెట్. ఓ మ్యాజిక్ మార్కెట్. యా మాయాబజార్. ఓకే. వన్ గాయ్. ఒక్కడు. ఓకే. డూ యు నో మీ? నేను మీకు తెలుసా? టాయ్ హౌస్. టాయ్ హౌస్. ఓకే బొమ్మరిల్లు. ఈ సాటర్డే నాట్ ఇనఫ్. యా సరిపోదా శనివారం. అవర్ ఎల్డర్ బ్రదర్. మా అన్నయ్య. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. సై. టైం అయిపోయింది కానీ అన్నీ కరెక్ట్ చెప్పిర్రు. నేను చెప్తున్నా ఇది చీటింగ్. ఈ కల్చర్ రిలేటెడ్ ఒక యాప్ బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మన రూట్స్ ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా స్ట్రాంగ్ ఉండాలి. సో అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? సో రూట్స్ అంటే లైక్ నాట్ లైక్ క్రేజీ అట్లా ఏం బ్యాక్ స్టోరీ, మెయిన్ బ్యాక్ స్టోరీస్ అందరు చైల్డ్హుడ్దే. మై పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ వరంగల్. సో ఒక విలేజ్ ఇన్ వరంగల్. సో మేము సమ్మర్ హాలిడేస్కి ఆర్ ఎనీ అదర్ బ్రేక్స్కి మేము దసరా హాలిడేస్కి మేము హ్యాపీగా విలేజ్కి వెళ్ళిపోతుండే. ఆ విలేజ్లో మేము ఈ కచ్చికాయ అని అష్టాచమ్మ అని అవన్నీ మేము అక్కడ కూర్చొని హ్యాపీగా హోల్ డే లైక్ యూ గెటప్ ఇన్ ద అక్కడ చాలా ఎర్లీ వెళ్ళేస్తాం. హోల్ డే మేము మొత్తం ఆ వాటితోటి వీ యూస్ టు బి వెరీ హ్యాపీ. అంటే అసలు డే తెలిసేది కాదు, ఏడుపు వచ్చేది కాదు. ఇప్పుడు ఏంటంటే లైక్ ఒక మెంటల్ హెల్త్ అని, అవేర్నెస్ అని అది ఉండేది. సో ఓవర్ ద టైం నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటున్నప్పుడు కానీ చాలా స్ట్రెస్ఫుల్ అనిపించినప్పుడు వాట్ వేర్ మై మెమరీస్, వేర్ డిడ్ ఐ లాఫ్ వితౌట్ స్ట్రెస్ అంటే నాకు ఆ డేసే ఎక్కువ గుర్తుకొచ్చేవి. దాన్ లైక్ ఎంత పెద్ద PS5 గేమ్ అయినా నాకు ఆ గేమ్ అంత థ్రిల్ ఇవ్వలేదు. లైక్ ఇప్పుడు నేను మామూలు గేమ్స్ ఆడుతుంటా, క్యాండీ క్రష్ ఇవన్నీ, అవి ఆడేంతసేపు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. బట్ వన్స్ యూఆర్ డన్. ఇట్ విల్ నాట్ గోయింగ్ టు కోర్ మెమరీ అంటారు కదా. నేను ఇట్లా చేసి ఇట్లా ఇప్పుడు కూడా నేను రాముడి సీత గేమ్ ఎట్లా ఆడినా అని చెప్పగలుగుతాను. కౌంట్ ఎంత చేసాను, చిట్స్ ఎట్లా చేసిన, ఆ కోర్ మెమరీ ఉంటుంది. కానీ క్యాండీ క్రష్ ఆడినప్పుడు
ఆర్ ఎల్స్ ఇది వచ్చినప్పుడు ఏముండదు. వై? బికాజ్ ఇట్స్ నాట్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక్కరమే చేస్తాం కదా. సో నేనేం బిలీవ్ చేస్తా అంటే ఏ హ్యాపీనెస్ అయినా గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటే మనకు ఎక్కువ గుర్తుంటుంది దాన్ బీయింగ్ అలోన్. సో అందుకనే ఐ వాజ్ లైక్ ఒక యాప్ అంటూ చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ టుగెదర్ ఉండడంనే ప్రమోట్ చేయాలి. నాట్ ఎంటర్టైనింగ్ యువర్ సెల్ఫ్ అలోన్. మనం అందరం ఇప్పుడు యూట్యూబ్ అలోన్, ఎవ్రీథింగ్ ఈజ్ అలోన్ ఎంటర్టైన్మెంటే ఉన్నాయి యాప్స్. కానీ మీరు నిజంగా ఒక గ్రూప్లో హ్యాంగ్ అవుట్ అవుతే ఇది ఎంటర్టైన్ చేసేది ఎప్పుడు నాకు కనిపించలేదు. అండ్ దెన్ ద సెకండ్ పాయింట్ ఈజ్ అల్గారిథం. నాకు అల్గారిథం అడిక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఒక్క వీడియో చూస్తే అదే సజెషన్స్ వస్తూ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక వీడియో మీరు చూస్తే కాన్స్టాంట్లీ మీకు అదే లూప్. ఒకటి మీరు ఏదైనా గూగుల్‌లో ప్రోడక్ట్ సెర్చ్ చేయండి. యూట్యూబ్‌లో ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి. వాట్సాప్‌లో ఫర్ సపోజ్ నేను ఈ ప్రోడక్ట్ కోసం చూస్తున్నా అని ఎవరికైనా మెసేజ్ పెట్టండి. మీకు ఇమ్మీడియట్‌గా అది మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో అలా యాడ్స్ వస్తుంటాయి. సో బేసికలీ ఇట్స్ జస్ట్ డేటా సెల్లింగ్ లాగా ఉంటుంది. మన వాట్ ఎవర్ యూజర్ ఈస్ డూయింగ్ వాళ్ళు ట్రాక్ చేసి ఆ డేటాని దే సెల్ టు ద వాళ్ళ హూఎవర్ ఇప్పుడు బీ2బీ వాళ్ళకి అమ్ముకుంటే వాళ్ళకి యాడ్స్ వస్తాయి. సో యాడ్స్ వచ్చేసి మనం వన్స్ వి బై దే గెట్ సమ్ పర్సంటేజ్ ఆబ్వియస్లీ, విచ్ ఈస్ వెరీ గుడ్. క్యాపిటలైజేషన్ అండ్ ఆల్ ఇట్స్ వెరీ గుడ్. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఈజ్ దేర్ వన్ యాప్ వేర్ ఐఎమ్ నాట్ బాదర్డ్ అంటే లైక్ ఆ యాప్లో అయినా నేను వెళ్ళి హ్యాపీగా ఆడుకొని వచ్చేసిన అంతే. ఆ యాప్ వల్ల ఇది ఓకే వీళ్ళు ఇట్లా ఆడుతున్నారు కాబట్టి దీని బేస్డ్ ఇంకోటి అట్లా కాకుండా ఒక లూప్లోకి నెట్టకుండా నిజంగా ఒక హ్యాబిట్ ఫార్మింగ్ లాగా గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాంగ్ అయినప్పుడు అరే ప్లాటీలో ఏముంది ఆడుకుందామా కొంచెం సేపు ఒక 15 నిమిషాలు. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు ప్లే లైక్ ఒక గేమ్ తర్వాత అట్లా మీకు ఏమి ఉండదు ప్లాటీలో. యూ లైక్ దిస్ యాప్ సో యూ డూ దిస్ అనో, మీరు ఈ లెవెల్ ఇది పాస్ అవుతేనే ఇది అనో అట్లా మీకు ఏం ఆ లింకింగ్ ఆ లూప్ డౌన్ ఏముండదు. వచ్చి రండి, హ్యావ్ ఫన్ అండ్ యూ కెన్ గో బ్యాక్. దట్ ఈస్ ఓకే. ఐ హర్డ్ దట్ మీరు జాబ్ వదిలేసినారని. మీరు వదిలేసి ఒక కంఫర్టబుల్ లైఫ్లో నుంచి తీసుకెళ్ళి మళ్ళీ నేను పోయి నేను కష్టపెట్టుకుంటాను నా లైఫ్ని అన్నప్పుడు మీకన్నా ఎక్కువగా మన సరౌండింగ్ సైడ్ నుంచి వస్తుంది నో అనే పదం. అవును. 9 to 6 జాబ్ అంటే చాలా మందికి చాలా కంఫర్టబులే కదా అది. యా పోతాం మంచి జాబ్ చేసుకుని వస్తాం. బట్ అర్నింగ్స్ అన్నీ వదిలేసి నేను నమ్మిన ఒక దానిపైన స్టిక్ ఆన్ అయి ఉండాలి అన్నప్పుడు ఏం సోర్స్ ఉండే మీకు? లైక్ దీని నుంచి ఎట్లా పైసలు సంపాదిస్తారు? నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్. యా నుంచి ఎట్లా పైసలు వస్తాయి? మౌంటైజేషన్ ఎట్లా చేసుకుంటాం యాప్ని అని? సో బేసికలీ ఇప్పుడు మీరు ప్లాటీ అని చూస్తే కొంచెం టెక్నికల్ ఉంటుంది. బేసికలీ మొబైల్ యాప్స్లో ఇప్పుడు డైరెక్ట్ కన్జ్యూమర్ యాప్స్ ఉంటాయి, లేకపోతే బిజినెస్ టు బిజినెస్ యాప్లా మార్కెట్ ప్లేస్ యాప్స్ లాగా. ఇప్పుడు అమెజాన్ ఒక మార్కెట్ ప్లేస్ వచ్చి అమ్ముకొని వెళ్ళడం అట్లా బీ2బీ యాప్స్. సో ఇప్పుడు ప్లాటీ గురించి మనం మాట్లాడుకుంటే మనం 2 వేస్లో రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. అట్ ప్రజెంట్ నేనేం ఐ డోంట్ ఛార్జ్ ఎనీథింగ్. బట్ ఇప్పుడు రేపు పొద్దున్న నేను ఒక ప్రీమియం గేమ్ యాడ్ చేసిన అనుకోండి, అంటే లైక్ విత్ మోర్ లెవెల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫోన్లోనే జాయిన్ అయిపోయి యాడ్ చేసుకోవచ్చు. ఆర్ వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరైనా మిస్ అవుతుంటే ఆన్లైన్లో వాళ్ళ ఫ్రెండ్స్తో జాయిన్ అయ్యి యాడ్ చేయొచ్చు. సో అట్లాంటి ప్రీమియం గేమ్స్కి ఒక ప్రీమియం ఛార్జ్ పెట్టి దట్స్ లైక్ ఇన్ యాప్ పర్చేసెస్ అంటారు బేసికల్లీ దాన్ని. మీకు కావాల్సిన టైప్ ఆఫ్ గేమ్ని ఆ రోజు కొనుక్కొని మీరు ఆడుకోండి. సో దాట్ ఈస్ వన్ టైప్. అండ్ ద అదర్ వన్ ఈజ్ యాడ్స్, రైట్? నేను నార్మల్ యాడ్సెన్స్ మీరు ఇప్పుడు నార్మల్ గేమింగ్ యాప్స్లో చూస్తే యాడ్స్ అన్ని ఇట్లా ర్యాండమ్గా వస్తుంటాయి. అంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది ఎంగేజ్మెంట్ రేట్. ఇప్పుడు నా గ్రూప్ సెట్టింగ్లో ఇఫ్ ఐ డూ దట్స్ యాడ్ డంపింగ్ ఇట్ విల్ నాట్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ సడన్గా ఆడుతుంటే సడన్గా ఒక యాడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు పోతుంది, 100% పోతుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ జస్ట్ యాడ్ డంపింగ్. సో ఎట్లా అవుతే నేను గేమ్స్ తోటి ఒక ఫన్ అనేది ఎలిమెంట్ మీట్ అవుతున్నానో ఐ వాంట్ టు గెట్ లైక్ ద ప్రాపర్ మీనింగ్ టు యాడ్స్. అంటే వాళ్ళకి యూజ్ అయ్యే అక్కడ యూజర్ సపోజ్ ఇప్పుడు హైదరాబాద్లో వాట్ ఈస్ రన్నింగ్, వాళ్ళకి ఏదైనా యూజ్ అయ్యే యాప్ వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టి అట్లా ఐ వాంట్ టు కస్టమైజ్ అండ్ గెట్ అ న్యూ కల్చర్ టు యాడ్స్. సో అట్లా యాడ్ చేయడం, దట్స్ మై ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్. సో దట్స్ వన్ థింగ్. అండ్ దెన్ ఐ వాంట్ టు డూ B2B, బిజినెస్ టు బిజినెస్. ఫర్ సపోజ్ ఇప్పుడు ముగసాల ఇప్పుడు మనది ఉంది. సో మీరు ఇమాజిన్ యూర్ స్టార్టింగ్ అప్ వెరీ ఎర్లీ, రైట్? సో యూ వాంట్ టు గో కొంచెం మీరు స్ప్రెడ్ అవ్వాలనుకుంటున్నారు. సో రైట్ నౌ వీ హ్యావ్ లైక్ లిటరలీ 75K యూజర్స్. సో మీరు ఒక బ్యానర్ లైక్ ఓకే దిస్ ఇస్ అ న్యూ పాడ్కాస్ట్. సో ఇట్స్ లైక్ అ B2B బిజినెస్. B2B బ్రాండ్ పార్ట్నర్షిప్స్ కానీ. సో ఇట్ క్యాన్ బి కస్టమైజ్డ్ పర్ లొకేషన్. అంటే హైదరాబాద్లో ఒక బ్రాండ్కి సపోజ్ డాలస్లో ఉన్న బ్రాండ్స్ యూ కెన్ ఆల్వేస్ డూ సపరేట్ కస్టమైజేషన్ ఆఫ్ యాడ్ ఫ్రేమ్వర్క్స్.
అండ్ డూ ఇట్. సో అట్లా B2B అండ్ B2C ద్వారా యూ కెన్ డూ మానిటైజేషన్. సో దాట్స్ ద ప్లాన్ వీ హ్యావ్ ఫర్ ప్లాటీ ఆల్సో. మీరు కల్చర్లో నేను యాప్ ఓపెన్ చేసినప్పుడు కల్చర్ రిలేటెడ్ అన్నారు కదా, ఒకసారి యాప్ ఓపెన్ చేయండి. స్టార్టింగ్లో మీరు సంథింగ్ కొన్ని బొమ్మలు చూపిస్తారు. యా ఫిగర్స్ వల్ల ఇష్యూ ఏం రాలేదా? బికాస్ యు ఆర్ పోర్ట్రేటింగ్ సంథింగ్ ఆర్ మీరు అంటున్నారు అని. లేదు. సో బేసికలీ ఇప్పుడు మీరు ఇది ఓపెన్ సో మై హోల్ అజెండా ఆఫ్ యాజ్ సూన్ యాజ్ మీరు యాప్ ఓపెన్ చేసినప్పుడు నేను ఏం బిలీవ్ చేస్తాను అంటే యాప్ అంటే ఏంటో ఒక కొత్తగా ఉన్నప్పుడు అది తెలియాలి. సో నేను ఏం చేశాను అంటే ఒక సింపుల్ ఇప్పుడు మీరు ఈ స్టిక్ ఫిగర్స్ చూస్తే మనకి చిన్నప్పుడు స్వాతి పుస్తకాలు ఆర్ సండే దాంట్లో కార్టూన్స్ వచ్చేవి చిన్నవి ఇట్లా జోక్స్, వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్, ఇట్లా చిన్న కార్టూన్స్ ఇట్లా స్టిక్తో గీసేవారు. సో దాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఈ కార్టూన్స్కి. సో దీంట్లో చూసి నేను ఏం చెప్తున్నానంటే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ తోటి మీరు ఆడుకోవచ్చు, లేదా మీరు మీ పార్ట్నర్ తోటి ఇంట్లో ఆడుకోవచ్చు, లేదా మీ మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్య వాళ్ళందరితో కూర్చొని కూడా మీరు ఆడుకోవచ్చు అని. ఇప్పుడు ఇది ఒకటి ఫ్యామ్ జామ్ అని, ఇది చిల్ టైమ్ విత్ యువర్ పార్ట్నర్ అని, అండ్ దెన్ ఇది ఒక రెస్టారెంట్ సెట్టింగ్ విత్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. యాప్ కాన్సెప్ట్ మొత్తం అక్కడ ఆ 3 పిక్స్లో యూ విల్ బి లైక్ ఓకే ఇది ఒక గెట్ టుగెదర్ అని ఒకటి లేబుల్ ఇచ్చాను, చిల్ టైమ్ అని ఒకటి లేబుల్ ఇచ్చాను, ఫ్యామ్ జామ్ ఒక ఫ్యామిలీ గేమ్ నైట్ లా చేసుకోవచ్చు అని. ఆ స్టిక్ ఫిగర్ అక్కడ ఇన్స్పిరేషన్ నుంచి తీసుకొచ్చాను అనమాట. అండ్ దెన్ మీరు లోపలికి వెళ్ళాక కూడా మీరు ఇప్పుడు చూస్తే ఇవి మేము ఫ్లాగ్షిప్ క్యారెక్టర్స్ అని చెప్పా కదా, ఒక గర్ల్ ఒక బాయ్, వాళ్ళ బేస్డే మీకు అన్నీ కనిపిస్తాయి అనమాట. ఇప్పుడు ఇలా ఒక ఇంటి బ్యాక్ యార్డ్లో ఉండి ఆడుతున్నట్టు, ఆర్ఎల్స్ ఇక్కడ ఇంటి లోపల ఒక షెరడ్స్ ఆడుతున్నట్టు. సో అలా మేము ఒక డిఫరెంట్ సెట్టింగ్స్ పొజిషనింగ్ అంటే ఒక విజువల్గా మేము చెప్తున్నాం అనమాట, ఈ గేమ్ వీళ్ళు ఇక్కడ ఇట్లా ఆడుతున్నారు అని. సో అట్లా వి టుక్ కేర్ ఆఫ్ ఆల్ ద కలర్ ప్యాలెట్. మీరు ఇక్కడ రివార్డ్స్ ఇంకా మేము పోను ప్లాటీ రివార్డ్స్ అని వస్తాయి, ప్లాటీ కాయిన్స్ అని. మీరు ఆ కాయిన్ చూస్తే కూడా చిన్నప్పుడు నాకు ఒక 1 రూపీ కాయిన్ స్కూల్ బ్రేక్లో కొనుక్కోవడానికి ఆ 1 రూపీ కాయిన్ మా పేరెంట్స్ ఇచ్చినప్పుడు ఆ 1 రూపీ కాయిన్ యూస్ టు బి లైక్ అ బిగ్ మనీ. సో ఆ పెద్ద 1 రూపీ కాయిన్ విత్ మెయిస్ సింబల్. సో అందుకనే ఇప్పుడు మీరు ప్లాటీ కాయిన్లో చూస్తే కూడా ఆ మెయిస్ సింబల్ ఆ ట్రిబ్యూట్ పెట్టి ఆ మధ్యలో సిల్వర్ వచ్చి ఆ ప్లాటీది. సో అట్లా ఎవ్రీ ఎలిమెంట్ దట్ గోస్ హియర్. ఇప్పుడు ఇప్పుడు ఈ మీద కలర్స్ అన్నీ మీరు చూస్తే ఇట్ విల్ బి లైక్ యెల్లో, బ్లూ, గ్రీన్, పింక్. సో ఇంత బ్రైట్ కలర్స్ మీరు ఇంకొక యాప్స్లో చూడరు, బట్ వీ లైక్ టు సీ బ్రైట్ కలర్స్. కాబట్టి ఇది నేను ఇందాక మీకు చెప్పా కదా ఇట్లా లైట్ టు డార్క్ టు లైట్ అని, గడప మీద పెయింటింగ్ తోటి చేసాము అని. ఇది ఇలా చూడండి, ఇట్లా డార్క్ టు లైట్ వెళ్తుంది. షేడింగ్స్ మనకి షేడింగ్స్ నచ్చుతాయి కదా, సో అట్లా షేడింగ్స్ వాడామన్నమాట. ఇప్పుడు ఇలా డార్క్ టు లైట్ వచ్చింది చూడండి. యా దాట్ ఈస్ ద నేను చిన్నప్పుడు నాకు ఆ గడపల పెయింట్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. సో దట్ వాజ్ మోటివ్ బిహైండ్ ఇట్. యాపిల్ ఫోన్ ఎప్పుడైతే లాంచ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక సిరీస్ డెవలప్ అవుతుంది. నేను 1 తీసుకో, లేదంటే 5 తీసుకో, 6, 7 సిరీస్, 8 సిరీస్ అని చెప్పి 17 వరకు తీసుకొని వస్తాడు. ఒక్కొక్క సిరీస్లో ఒక్కొక్క అప్డేట్, ఏ చిన్న మినిమల్ అప్డేట్ అయినా అప్డేట్ కిందనే లెక్క తీసుకుంటాం. అదే లేకపోతే ఆ ప్రోడక్ట్ ఎప్పుడో షట్ డౌన్ అవుతుంది. డెఫినెట్లీ, బికాస్ పీపుల్ గెట్ ఏం వాడతావు లేదా అయిపోయిన ఉన్నది కదా. ఎస్. సో అలా ఒక యాప్కి కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో అలాంటి దానికి ఒక ఫౌండర్ యాజ్ ఎ ఫౌండర్గా లేదంటే ఒక పర్సన్గా వాట్ యు వాంట్ టు టేక్? యా డెఫినెట్లీ. సో ఇప్పుడు ప్లాటీ అనేది ఇప్పుడు మీరు నేమ్ చూస్తే ఐ వాంట్ టు ప్రమోట్ కల్చర్, బట్ నాట్ స్పెసిఫిక్ టు వన్ కల్చర్. మీరు ఆల్రెడీ చూస్తే నేను ఆల్రెడీ హిందీ డేటా కానీ ఐ డోంట్ లైక్ మిక్స్ ఎవ్రీథింగ్, బట్ లైక్ హిందీ వాళ్ళ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు హిందీవి ఆడుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ ఫంక్షనల్. హిందీ కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ 4 లాంగ్వేజెస్ వీఆర్ ఆల్రెడీ సపోర్టింగ్. ఆల్ ఆర్ సౌత్, నార్త్ కూడా ఫోకస్డ్? హిందీ ఒకటి, వీ డిడ్ంట్ గో టిల్ పంజాబీ హర్యానా కదా, కానీ బట్ నాకు మెయిన్గా ఫస్ట్ సౌత్లో డీప్ వెళ్ళి మన కల్చర్స్ అన్ని చేశాక దెన్ ఐ వాంట్ టు స్ప్రెడ్ టు నార్త్. దెన్ వన్స్ ఇండియా ఇస్ క్రాక్డ్ ఐ వాంట్ టు గో టు డిఫరెంట్ కంట్రీస్. సో దీన్ని బేసికల్గా హైపర్ పర్సనలైజేషన్ అంటారు. సో హైపర్ పర్సనలైజేషన్ ఏంటి అంటే లైక్ you not only you cater to one country, you go to multiple cultures in different countries. So I want to
గో డీపర్ ఇన్ తెలుగు. అంటే తెలుగులో, తమిళ్లో, ఇట్లా సౌత్ ఇండియన్ దాంట్లో ఫస్ట్ అసలు ఏమేమి ఉన్నాయో మనం మొత్తం స్ట్రక్చర్ అంతా ఒక ప్లాట్ఫామ్లా చేసుకొని, ఒక గేమ్ ఇంజిన్లా చేసుకొని, దెన్ మనకు ఒక ప్లాట్ఫామ్ వచ్చాక ఇట్స్ ఈజీ టు ఓకే, నాకు ఆల్రెడీ ఏం కావాలో తెలుసు. సో నెక్స్ట్ జస్ట్ నాకు ఈ డేటా వస్తే చాలు దీంట్లో. అండ్ దెన్ ఇప్పటికీ ఏ మోడల్స్, ఆల్ లాంగ్వేజ్ మోడల్స్ అన్నీ చాలా డెవలప్ అవుతున్నాయి. ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ డేటా, బై డేటా, లోకలైజేషన్ అంటారు దీన్ని బేసికలీ. ఆ లోకలైజేషన్ తేవడం అదంతా ఇట్స్ ఈజీ. సో దాట్స్ వన్ వే ఐ వాంట్ టు గ్రో ప్లాటీ. దాట్స్ వై ఐ నేమ్డ్ ఇట్ ప్లాటీ, విచ్ ఈస్ లైక్ ఎనీ కంట్రీ, ఎనీ లాంగ్వేజెస్ ఈజీగా అర్థం చేసుకుంటారని. దెన్ ఇన్ టైప్ ఆఫ్ గేమ్స్లో కూడా ఐ వాంట్ టు డూ మల్టిపుల్ సెట్టింగ్ గేమ్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది మీరు నేను ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక ఫన్ కజిన్ స్క్వాడ్, మీరు అన్నారు కదా కజిన్ స్క్వాడ్, ఫ్రెండ్ స్క్వాడ్. రేపొద్దున ఒక ఫ్యామిలీ విత్ కిడ్స్, సో కిడ్స్ జోన్, ఒక కిడ్స్కి రిలేటెడ్, ఒక కిడ్, ఒక 5 year old కిడ్స్కి రిలేటెడ్ అంతా ఒక థీమ్ లాగా, రైట్? ఒక టీన్స్కి ఒక థీమ్ లాగా, అట్లా ఒక ఏజ్ లెవెల్ మల్టీ జనరేషన్ అది ఆ యాంగిల్ కూడా, ఆ పర్స్పెక్టివ్ కూడా తీసుకొస్తాం అనమాట. సో దట్ ఈస్ వన్ లెవెల్ ఐ వాంట్ టు గ్రో. సో దట్ లైక్ దీన్ని ఎడ్యుకేషన్ పర్పస్గా వాడుకోవచ్చు, ఫన్ పర్పస్గా వాడుకోవచ్చు. సో ఇమాజిన్ స్కూల్స్లో కానీ ఎక్కడైనా ఒక, ఇప్పుడు స్కూల్స్ అంటే లైక్ నాట్ యాక్చువల్ పబ్లిక్ స్కూల్స్, బట్ ఎనీ బూట్ క్యాంప్స్ అవుతుంటాయి, క్లాసెస్ అవుతుంటాయి. వాళ్ళు పిల్లలు సడన్గా ఇటు ఇటు వెళ్తుంటే, కమాన్ మీరు ఇప్పటివరకు ఏం నేర్చుకున్నారో చూడండి, చెప్పండి అని క్విక్ గేమ్ ఆడించవచ్చు. సో అట్లా సింపుల్గా ఒక దీన్ని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ కేటగిరీ వైజ్ తీసుకుంటూ వెళ్ళడం. సో పర్ఫెక్ట్ థింగ్, బికాజ్ ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అదే నేను ఒక చోట ఇప్పుడు చదువుతుంటే విన్నాను అనమాట, ఇక్కడ ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ప్రోడక్ట్ని ఎక్కడెక్కడ ప్లేస్ చేయడం ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు స్కేల్ అప్ యువర్ ప్రోడక్ట్. యా, సో దాట్ ఈస్ కాల్డ్ పొజిషనింగ్. సో అట్లా నాకు ప్లాటిన్ ఐ వాంట్ టు పొజిషన్ ఇట్ యాజ్ దాట్ కల్చర్ ప్రమోటింగ్ యాప్ లాగా. సూపర్. అండ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ అబ్రాడ్ కానివ్వండి, ఎవరైతే పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా వాడితే ఇండియన్ కల్చర్కి సంబంధించిన వాటి గురించి ఎక్కువ వాళ్ళు స్టడీ చేస్తారు. అండ్ మన డిస్కషన్లోనే అనుకుంటాం ఒకసారి చదివినప్పుడు, సో పలానా సైంటిస్టులు నువ్వు ఎక్కడి నుంచి నేను మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని సహస్రనామాలు చదువుతాను. సో అది మీ దగ్గరే విన్నా అనుకుంటా నేను. సో ఇలాంటి దాంట్లో ఖచ్చితంగా మనం వీ కెన్ గో ఒక ఫార్వర్డ్ ముందుకు వెళ్తాము, పీపుల్ని ఖచ్చితంగా మనం బైండ్ చేసుకొని పెట్టుకోగలుగుతాం. కానీ ఒక యాప్ని లిస్ట్ చేయాలన్నప్పుడు మీ దగ్గర ఒకసారి క్లియర్ అయిపోయిన యాప్ని, రెడీ అయిపోయింది ల్యాప్ అంతా మొత్తం, లిస్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చినాయి? ఓకే, సో యా, సో బేసికలీ ఫస్ట్ మనం ఒక ఫుల్ బిల్డ్ అయిపోయి, టెస్ట్ అయిపోయి, ఓకే వీఆర్ గుడ్ నౌ లెట్స్ పుష్ అన్నాక, నా దాంట్లో మెయిన్ దాంట్లో ఆండ్రాయిడ్ బిల్డ్ వాజ్ వెరీ స్మూత్, బట్ ఐఓఎస్ బిల్డ్లో దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్లిచెస్. అంటే లైక్ ఎట్లా అంటే బ్యాక్ అండ్ ఫోర్త్. ద హ్యూజ్ ఛాలెంజ్ విత్ ఐఓఎస్ స్టోర్ ఏంటంటే దెర్ ఈస్ నో డెఫినేటివ్ గైడ్. అంటే ఒక దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఈ ప్రిన్సిపల్స్ అన్నీ మీట్ అవుతే యూఆర్ ఫైన్, మీ యాప్ యాక్సెప్ట్ అవుతుంది అని ఎక్కడ లిస్ట్ అవుట్ చేసి లేదు. ఉన్నాయి కానీ వెరీ జెనరిక్ ఉంటాయి, ఇది ఉండాలి ఆ బేసిక్ మనం మీట్ అయిపోతే వెళ్ళిపోతాం. బట్ దెన్ దే విల్ కమ్ బ్యాక్. ఫస్ట్ మాకు ఎక్కడ గ్లిచ్ వచ్చిందంటే ద అసెట్స్ దట్ మేము యూజ్ చేసినవి కొంచెం ఇంకా క్లారిటీ కావాలి అన్నారు. నేను ఐ హ్యావ్ గివెన్ అట్మోస్ట్ ప్రిఫరెన్స్ టు క్వాలిటీ. మీరు అబ్జర్వ్ చేస్తే ప్లాటీలో హ్యాంగ్ అవ్వడం కానీ, టచ్ రెస్పాన్స్ కానీ చాలా క్విక్ ఉంటుంది. సో మేము క్వాలిటీకి చాలా హై ప్రిఫరెన్స్ ఇచ్చాము. సో మేము ఇమేజెస్ ఏవైతే వాడామో వాటి సైజెస్ కొంచెం తగ్గించాము అనమాట. దానివల్ల కొంచెం అసెట్ క్వాలిటీ తగ్గింది. అండ్ దాట్ ఐఓఎస్ డింట్ యాక్సెప్ట్. ఐఓఎస్ ప్రకారం అది కావాలి. సో మేము లిటరల్లీ ఒక 3 daysలో వీ ఫౌండ్ అ వే విత్ ద సేమ్ క్వాలిటీ, ఎలా కంప్రెస్ చేసి ఏ ఫార్మాట్లో చేసి మళ్ళీ మేము సబ్మిట్ చేసాం. మళ్ళీ సబ్మిట్ చేశాక ఒక్క దగ్గర దే గేవ్ కాపీరైట్ ఇష్యూ ఫర్ యూజింగ్ సమ్ హాలీవుడ్ జానర్ అని. ఇప్పుడు నా దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, నేను ఎక్కడ ఏ డేటాని కాపీ చేయలేదు, బట్ హాలీవుడ్ మూవీస్ అని పెట్టాను అనమాట. హాలీవుడ్ మనకి ఎట్లా బాలీవుడ్ మూవీస్, ఇప్పుడు కొంతమంది అమెరికాలో మనం హాలీవుడ్ మూవీస్ చూస్తాం కదా, సో అట్లా ఒకటి ఫన్గా అది పెట్టాను. పెడితే హాలీవుడ్ అనే వర్డే యూజ్ చేయొద్దు, బికాజ్ ఇట్స్ లైక్ యూఆర్ రెఫరెన్సింగ్ సమ్వన్ అండ్ ట్రయింగ్ టు మానిటైజ్ అని చెప్పాను. దెన్ ఐ వాజ్ లైక్ ఐ డింట్ ఈవెన్ నో దిస్ యాంగిల్. అసలు కాపీరైట్ అనే యాంగిల్ నేను అప్పటిదాకా ఆలోచించలేదు. సో ఐ టుక్ బ్యాక్ ఫార్వర్డ్. ఓకే, అసలు కాపీరైట్ అంటే ఏంటో తెలుద్దామని ఐ స్పెంట్ లైక్ ఒక 3 days ఇన్ అండ్ అవుట్.
అసలు కాపీరైట్ లాస్ ఎన్నున్నాయి? ఏంటి? అసలు ఓవరాల్‌గా ఇప్పుడు యాపిల్ ఐస్టోర్ అనే కాదు. ఎక్కడైనా ఏంటి స్కోప్ టు సే దట్ బికాజ్ ఐఎమ్ గోయింగ్ అగైన్స్ట్ ఐఎమ్ గోయింగ్ బిహైండ్ మూవీస్. మూవీస్ గానీ, పబ్లిక్ సెలబ్రిటీస్ గానీ వీటి అరౌండే అందరికీ తెలుస్తాయి కదా! సో, దెన్ ఐ డిడ్ మై రీసెర్చ్ వర్క్. అప్పుడు నాకు అర్థమైంది ఏందంటే, యూ కెన్ ఆల్వేస్ టేక్ ఇన్‌స్పిరేషన్ బట్ నాట్ డైరెక్ట్‌లీ కాపీ. సో, నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ ప్లాటీ హోల్ యూఐ మీరు ఏది చూసినా మీరు ఏ స్క్రీన్‌లో చూసినా మీకది చాలా పిక్చర్ హెవీస్ ఉంటాయి. చాలా పిక్చర్, మూవీ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ యాజ్ అన్ ఇన్‌స్పిరేషన్. మీరిప్పుడు అమూల్‌ది చూసుంటారు. మీరు అమూల్ బ్రాండ్ ఇప్పుడు మన ఫేమస్ అమూల్ అదొక చిన్న పాప క్యారెక్టర్, కార్టూన్ క్యారెక్టర్ ఉంటది. వాళ్ళు అదే కార్టూన్ క్యారెక్టర్ యూజ్ చేసి ఆ ఇయర్ ఏది జరిగినా వాళ్ళు ఆ థీమ్‌ని తీసుకుంటారు. ఇప్పుడు 'బాహుబలి' థీమ్ అయినా, క్రికెట్ థీమ్ అయినా బట్ అదే క్యారెక్టర్స్ తోటి రిప్రజెంట్ చేస్తారు. సేమ్ క్యారెక్టరే గెటప్ చేంజ్ చేస్తూ వెళ్తారు. ఎగ్జాక్ట్‌లీ. దెన్ దిల్ డూ లైక్ యాక్సెసరీస్ అదంతా చాలా బావుంటాయి. సో, అట్లా ఐ టుక్ ఇన్‌స్పిరేషన్. సో, నేను ఐ గాట్ ప్లాటీ 2 ఫ్లాగ్‌షిప్ క్యారెక్టర్స్. ఒక అబ్బాయి క్యారెక్టర్, ఒక అమ్మాయి క్యారెక్టర్ తీసుకొని దెన్ వాళ్ళ మీద వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద మూవీ వరల్డ్, వాట్ ఈస్ రన్నింగ్ ఇన్ ద క్రికెట్ వరల్డ్, వాట్ ఈస్ అట్లా దట్స్ హౌ. సో, దాట్ ఈస్ లైక్ అ హ్యూజ్ మాకొక 1 వీక్ టైం పట్టింది అది క్రాక్ చేయడానికి. బట్ లైక్ దెన్ అదొక్కసారి క్రాక్ చేసి ఐ సబ్మిటెడ్ అండ్ ఇట్ వెంట్ త్రూ. దిస్ హోల్ ప్రాసెస్ టుక్ 1 మంత్. సో, ఆ 1 మంత్ నాకు చాలా స్ట్రెస్ ఉండింది. బికాస్ ఇఫ్ ద యాప్ డజంట్ గెట్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఐఓ స్టోర్ మై హోల్ ఎఫర్ట్ ఈస్ గాన్. అది అయిపోయినట్టే ఇంక. సో, యాహ్! అంటే మన యాప్‌లో వాడిన ప్రతిదీ ఇప్పుడు కాపీరైట్ ఫ్రీ. యెస్. సో, ఈ కాపీరైట్ ఫ్రీ అనే విన్నా అండ్ దానికి మీరు యూజ్ చేసిన టూల్స్ కూడా నేను విన్నా. ఆ! జనరల్లీ ఒక యాప్‌కి గానీ, ఒక మ్యూజిక్‌ని జనరేట్ చేయాలంటే మనం ఒక పర్సన్ దగ్గరికెళ్ళి, మ్యూజిషియన్ దగ్గరికెళ్ళి మ్యూజిక్ కావాలని చెప్పి తీసుకుంటాం. బట్ యూ యూజ్ సమ్ టూల్స్ అని. యెస్. ప్లీజ్ ఆ టూల్స్ ఏవో ఒకసారి చెప్పండి. ఏవేవి యూజ్ చేశారు దీన్ని బిల్డ్ చేయడానికి? యాహ్! సో, ఇప్పుడు మీరు హోల్ యాప్ చూసుకుంటే మాది అసెట్ హెవీ అంటే ఇమేజెస్ హెవీ. చూడగానే అట్రాక్ట్ అవ్వడానికి మనం మూవీస్ సో, ఆ మెయిన్ పిక్చర్స్ అదంతా మెయింటెనెన్స్ మేము ఫిగ్మాలో చేస్తాం. ఫిగ్మా అని ఒకటి ఫిగ్మా ఏఐ ఉంటది. దెన్ మెయిన్ స్క్రిబుల్స్ అవైతే చాట్‌జీపీటీ ప్లస్ న్యూ బనానా, జెమినై వాడతాం. చాట్‌జీపీటీ, జెమినై ఇమేజెస్‌కి చాలా హెవీగా వాడాం. లైక్ వి డిడ్ంట్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ఏఐ బట్ రిఫరెన్సెస్. ఇప్పుడు ఆర్టిస్ట్‌కి చెప్పాలన్నా, డిజైనర్‌కి చెప్పాలన్నా మనం ఒక రిఫరెన్స్ పిక్ ఇవ్వాలి. బికాజ్ ప్లాటీ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళకి విజువలైజేషన్ చాలా కష్టం మాకున్న టైంలో. సో, నేను ఆల్రెడీ ప్రాపర్‌గా అన్నీ కలిపి పెడితే ఈజీ అవుతది. సో, చాట్‌జీపీటీ, జెమినైవి ఇమేజెస్‌కి చాలా వాడాము. దెన్ క్లాడ్ ఏమో కోడ్‌కి. లైక్ వైబ్ కోడింగ్ మేము చాలా చేసాం దీంట్లో. యాహ్! చాలా వైబ్ కోడింగ్ అంటే మాకు కోడింగ్ తెలుసు కాబట్టి దాంతో పాటు మేము కలిపి కోడింగ్ చేయడం వల్ల చాలా ఫాస్ట్‌గా అయిందనమాట. సో, దానికి మేము క్లాడ్ వాడాము. సో, ఇవి మేము ఆల్ లేటెస్ట్ మోడల్సే వాడుతుంటాము. దీస్ 3 ఆర్ ద మెయిన్ ఏఐ టూల్స్ వి యూజ్డ్. దెన్ మ్యూజిక్. మాకు మ్యూజిక్ వెరీ ఇంపార్టెంట్ నాకు. లైక్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఆడుతున్నప్పుడు కూడా చూసారు కదా! కరెక్ట్ అయినప్పుడు ఆ ఇమీడియట్‌గా కరెక్ట్ స్కిప్ అయినప్పుడు అయ్యో! స్కిప్ అయిపోయినా ఆర్ ఎల్స్ టైమర్ అప్పుడు అండ్ దెన్ ఐ ఆల్సో వాంటెడ్ అన్ ఎంట్రీ మ్యూజిక్. ఇప్పుడు మీరు ఎనీ షో చూసుకోండి ఎస్పెషల్లీ కాఫీ విత్ కరణ్ షో నేను చాలా చూస్తా. దాంట్లో వాళ్ళు ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడే ఒక క్రేజీ మ్యూజిక్ వస్తది. ఆ మ్యూజిక్‌తోనే ఒక వైబ్ సెట్ అయిపోతది. వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ కాఫీ విత్ కరణ్. సో, నేను ఆ ఇన్‌స్పిరేషన్ తోటి ఐ డిడ్ రీసెర్చ్ వర్క్ ఆన్ ఆల్మోస్ట్ 10 టూల్స్. 10 ఓపెన్ రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ అని మీరు వెతికితే 10 వస్తాయి చాలా. దాంట్లో ఐ వెంట్ ఇంటూ ఈచ్ టూల్ అండ్ ఐ రీసెర్చ్. బట్ నాకు నచ్చినవి 2. పిక్సాబే అని ఒకటి ఉంటది. ఫ్రీ పిక్ అని ఉంటది. ఈ రెండిటిల్లో ఐ గేవ్ ది ప్రాంప్ట్స్ అనమాట. నాకు ఇట్లా కావాలి. ఇట్ షుడ్ ఫీల్ లైక్ యూఆర్ ఎంటరింగ్ ఇంటూ అ గేమ్ షో. సౌండ్స్‌కు యూజ్ చేశారు కదా! సో, అని చేసి వాళ్ళని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేశారు కొన్ని. దాంట్లోంచి ఐ గాట్ దిస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, టైమర్ స్కోర్. నాకు అది ఫస్ట్ ఐ లిస్టెడ్ ఔట్. నాకు ఈ టైమర్‌కి కావాలి. పాజ్ చేసినప్పుడు ఒకలాగా కావాలి. స్కిప్ చేసినప్పుడు అట్లా కావాలి. సో, అట్లా దీనికి ఆ 2 టూల్స్ వాడి ఐ గాట్ దిస్ అండ్ దెన్ దాన్ని కూడా మేము ఆప్టిమైజ్ చేసి అప్లోడ్ చేసాము. సో, నౌ ఎవ్రీబడీ లవ్స్ అవర్ మ్యూజిక్ లైక్ గేమ్ మోడ్ అదంతా. సమ్ యాప్స్ నేను విన్నాను. సమ్ యాప్స్ అడిక్షన్ పైన వర్క్ అవుతాయని. ఇప్పుడు నేను ఒక యాప్‌ని వాడుతున్నాను అంటే నేను అది వాడాలి. నేను వాడడం వల్ల వాడికి రెవెన్యూ జనరేట్ అవుతది. సో, ఆ మధ్యలో డిస్‌ప్లే అయ్యే
యాడ్స్ నుంచి కానివ్వండి, లేదు అంటే వాడు కొనే ప్రోడక్ట్ నుంచి కానీ కమిషన్స్ జనరేట్ అవ్వడము, లేదంటే ఈ యాప్ని ఇంతసేపు నేను వాడినందుకు కూడా నాకు ఏదైనా ఉంటుందా, అమౌంట్ వస్తుందా యాప్ ఓనర్స్కి? సపోజ్ 3 అవర్స్ 4 అవర్స్ ఒక యాప్ని నేను వాడానంటే 4 అవర్స్ వాడాడు కాబట్టి ఇంత అమౌంట్ వెళ్తుందా అలాగా? నో. వాడినందుకు డైరెక్ట్ ఛార్జ్ ఏముండదు. అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళేమన్నా ఛార్జ్ చేస్తే తప్పించి. బట్ లైక్ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనం చూడొస్తుంది కదా! సో, అట్లా సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ ఉంటాయి. బట్ నథింగ్ ఈజ్ ఫ్రీ. ప్లాట్ఫామ్ ఫ్రీ. ప్లాట్‌ఫార్మ్ లైక్ వాళ్ళేంటంటే బిహైండ్ డేటాని ఎక్కువ సెల్ చేస్తారు. ఈదర్ టు యాడ్స్ ఆర్ టు ఇది. ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను కూడా ఇప్పుడు డెఫినెట్‌గా ఐ విల్ గెట్ సమ్ మానిటైజేషన్ ఫర్ ష్యూర్. బట్ ఇట్ విల్ నాట్ బి లైక్ అన్ అడిక్షన్. నాకు ఈ గేమ్ మేము ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యాంగ్ అవుట్ అవుతున్నాము. మాకు ఈ గేమ్ నచ్చింది. మేము కొనుక్కుంటాం. సో, ఇప్పుడు దిస్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ మ్యానిప్యులేషన్ అండ్ ప్రొవైడింగ్ ఎ నెసెసిటీ కదా! మనం ఒక మంచి ప్రోడక్ట్ బిల్డ్ చేసి అమ్మొచ్చు ఆల్వేస్. బట్ ఎక్కడో మీరు ఏదో సెర్చ్ చేసిండ్రని చెప్పి ఒక ప్రోడక్ట్ బండిల్‌ని పుష్ చేసేసి ఇప్పుడు ఒక్క వీడియో చూడగానే 10 మోటివేషనల్ వీడియోస్ చేసేసి దాని తర్వాత దట్స్ ఐ బిలీవ్ టైమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ. బికాస్ దట్ ఈస్ రన్నింగ్ అవుట్ అండ్ సో ఆ టైం వేస్ట్ అవుతుంది అనేది నాకు మై బిగ్గెస్ట్ రిగ్రెట్ డూమ్ స్క్రోలింగ్ తోటి. సో డెఫినెట్లీ యువర్ టైమ్ విల్ నాట్ బి వేస్టెడ్ ఆన్ ప్లాటీ. ఐ కెన్ గ్యారంటీ. మీరు ప్లాటీలో ఉన్నారు అంటే యూఆర్ ఇదర్ మేకింగ్ అ కోర్ మెమరీ, యూఆర్ మేకింగ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి మీరు ఫన్ చేస్తున్నారు. మీరు ఏ రోజు బాధతోటి ఆర్ ఎల్స్ లైక్ డోపమిన్ హిట్ అవ్వడము త్రూ సమ్ వీడియో అట్లా ఉండదు. సో దట్ వాజ్ వన్ గోల్ ఐ వాంటెడ్ టు అచీవ్ విత్ దిస్. సో ఇంకా అదర్ వే ఆఫ్ సెల్లింగ్ డేటా అండ్ ఆల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్. అంటే నాకు ఐ డోంట్ ఆప్ట్ దట్ రౌట్. ఐ డోంట్ వాంట్ టు ఆప్ట్ దట్ రౌట్. మీ డేటాని మీకే వాడి మీకు ఏదన్నా గేమ్ సజెస్ట్ చేస్తాను అట్లాంటివే కానీ ఐ డోంట్ హ్యావ్ ప్లాన్స్ టు డూ ఇట్ టు అదర్ B2B సెల్లర్స్ ఆర్ ఎనీథింగ్. టు బిల్డింగ్ సంథింగ్ ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నప్పుడు కలర్ సైకాలజీ పైన చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. యా. నేను ఒక పాత పాడ్కాస్ట్లో కానీ మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది గెస్ట్లు నాకు చెప్పారనమాట. కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్లో న్యూరో సైంటిస్టులు వర్క్ చేస్తూ ఉంటారు. ఒక యాప్ బిల్డ్ అవుతున్నప్పుడు ఈ కలర్ సజెస్ట్ చేయండి, ఇది చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వస్తే కోకోమిలన్. ఈ కోకోమిలన్లోనే పెద్ద సైన్స్ బ్యాక్గ్రౌండ్లో ఉండి వర్క్ చేసి అడిక్ట్ అయ్యేలా చేసిందని, ఆ మ్యూజిక్ ఇవన్నీ. సో వీటన్నిటినీ మెయింటైన్ చేస్తేనే యాప్ సస్టైన్ అవుతుందా? నేను నేర్చుకున్నాను బేసికలీ. ఇప్పుడు మీరు అన్నట్టు కోకోమిలన్, సెసమీ స్ట్రీట్. బికాజ్ ఐ సీ సమ్ కలర్స్ ఫ్రమ్ ప్లాటీ ఈజ్ ఆల్సో లైక్ మంచి అంటే ఆ టెన్షన్ గ్రాప్ చేస్తుంది. సో ఇఫ్ యూ సీ ప్లాటీలో మీకు హిట్ అయ్యేది ఎమోషన్ ఈజ్ నాట్ లైక్ మీరు మళ్ళీ వెళ్ళి చూడాలి అనేం అనిపించదు. మీరు ఓపెన్ చేసినప్పుడు యూ ఫీల్ హ్యాపీ. బట్ మీరు లేక మళ్ళీ నేను ప్లాట్ వెళ్ళి చూస్తా ఏమైంది అనేం ఉండదు. సో దాట్ ఈస్ అడిక్షన్. బట్ దిస్ ఈజ్ లైక్ యు ఆర్ మేకింగ్ దెమ్ హ్యాపీ. అంటే ఐ మీద ట్రిగరింగ్ యువర్ నాస్టాలజియా. అంటే అబ్బా అవును మేము చిన్నప్పుడు ఇది ఆడుకుంటుండే ఆర్ ఎల్స్ ఈ కలర్ ఏదో మా ఇంట్లో వాడినట్టే ఉంది. యూజువల్గా మనకి బ్రైట్ కలర్స్ ఇష్టం. బ్రైట్గా లైక్ ఏదైనా బ్రైట్ కలర్ మనకి ఈ ఆరెంజ్, గ్రీన్ ఆర్ ఎల్స్ ఇట్లా షేడింగ్స్ ఇష్టం. మీరు ఇప్పుడు మేబీ ఇది ఆబ్వియస్ కానీ ఇప్పుడు మీరు గడపల మీద మన పెయింటింగ్ చూసుకుంటే రెడ్ టు గ్రీన్ టు వైట్ అని ఇట్లా వాడు షేడింగ్స్ వేస్తాడు. యూజువల్ గడపల నేను ఫస్ట్ చూసింది గడపల మీద వచ్చి పెయింటింగ్ చేసినప్పుడు ఆ షేడింగ్ సిస్టమ్ ఒక వైట్ కంపల్సరీ మీరు చూస్తే ఆ పువ్వు ఉంటుంది, వైట్ ఒకటి ఉంటుంది, రెడ్ గ్రీన్ ఇట్లా కొమ్మలు వేస్తాడు. ఇప్పుడు మీరు చూస్తే ఆ గ్రేడియంట్ ఎఫెక్ట్ మా యాప్లో చూస్తే కూడా మీకు ఆ గ్రేడియంట్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. అంటే గ్రేడియంట్ ఏంటంటే గ్రీన్ నుంచి స్టార్ట్ అయ్యి వైట్ అవుతుంది చూడండి. డార్క్ గ్రీన్ టు లైట్ గ్రీన్ టు వైట్ గ్రీన్ మీరు ఆ యాప్లో చూస్తే మీకు కనిపిస్తుంది. సో ఎవ్రీథింగ్ అరౌండ్ యూ ఈజ్ వాట్ యూ సీ ఇన్ ప్లాటీ. మన ఇండియాలో దేశీస్గా మన తెలుగు వాళ్ళు కానీ మనకి ఏది నచ్చుతుంది. ఇప్పుడు మన బేస్ కలర్ కూడా ఆరెంజ్. సాఫ్రాన్ ఈజ్ అవర్ మెయిన్ కలర్ కదా. సో అట్లా నేను ఆ బేస్ జస్ట్ టు బీ అరౌండ్ దట్ కల్చరే నేను అట్లా బిల్డ్ చేసినాను విత్ దిస్. సో ద ఎమోషన్ యూ ఫీల్ ఇస్ నాస్టాలజియా, నాట్ అడిక్షన్ ఆర్ ద క్లోజ్నెస్ టు యువర్ కల్చర్. వెన్ కమింగ్ టు సమ్ ప్లాట్ఫామ్స్, ఒక రీల్స్ని పుష్ చేసి ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతాను. నో నేమ్స్ వద్దు. ఇప్పుడు ఇనిషియల్గా నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాన్ని ఓపెన్ చేస్తే అది ఇట్ పుష్ మై అంటే నేను అడిక్ట్ అయ్యే కంటెంట్ని నాకు పుష్ చేస్తుందంట. నిజమేనా ఇది? ఎగ్జాక్ట్లీ. సో నేను ఇది నేర్చుకుంది ఎక్కడ అంటే సోషల్ డిలమా అని ఒక సిరీస్ ఉంటుంది. అండ్ ఆల్సో క్యాపిటల్ కన్జంప్షన్ అని ఇంకొక సిరీస్ ఉంటుంది. ఈ డాక్యుమెంటరీస్. సో ఈ 2 డాక్యుమెంటరీస్ నెట్ఫ్లిక్స్ ఈవెన్ నౌ దే ఆర్ దేర్. అవి చూసినప్పుడు ఈవెన్ ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. సో మనం ఎట్లా అవుతాయో సైంటిస్ట్ ఒక ల్యాబ్ ర్యాట్స్ పెట్టుకొని
మెడిసిన్స్ కనిపెట్టారో ఆల్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా వాళ్ళు they treat us as lab rats and they design everything on that screen to make us addicted and go. ఇప్పుడు యాప్ డెవలప్మెంట్ అంతా మన హ్యూమన్ ఎమోషన్ హ్యూమన్ ఏది ఎట్లా అడిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి యూజువల్గా మన ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఇన్పుట్ అంతా మన డేటానే. వాళ్ళంతా మనమే, మన హ్యూమన్స్ ఏదైతే క్లిక్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే ఫ్రెండ్స్ యూ మైట్ నో అని వస్తుంది, దాంట్లో ఎక్కడో దాంట్లో మనకి ఎక్కడో చిన్నప్పుడు ఫ్రెండ్ కానీ ఏదో ఒక హ్యాపీనెస్ వెళ్ళి మనం చేద్దామని వాళ్ళ లైఫ్ సడన్గా వాడు అట్లా ఉండే కదా ఇప్పుడు వాడే. సో ఇట్స్ లైక్ హ్యూమన్ క్యూరియాసిటీ మీద వాళ్ళ హోల్ న్యూరల్ నెట్వర్క్ని బిల్డ్ చేస్తారు వాళ్ళు. సో ఇట్స్ అవన్నీ నాకు అప్పుడు తెలిసినాయి. ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. అంటే మనం ఒక ల్యాబ్ ర్యాట్. ఇప్పుడు మీరు జీమెయిల్ లేఅవుట్ చూస్తే ఈచ్ బటన్ వాళ్ళు పెట్టిందల్లా మీరు ఈమెయిల్ ఒకరి తర్వాత చెక్ నొక్కుతూనే ఉంటారు. ఇది ఇంపార్టెంట్, ఇది ఇట్లా ఆల్ రెడ్ అన్రెడ్ అట్లా. ఈవెన్ సింపుల్ జీమెయిల్ ప్రోడక్ట్ కానీ ఎవ్రీథింగ్ వీఆర్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. అండ్ వాళ్ళు అట్లా చేసినప్పుడు ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఈవెన్ ఇప్పుడు క్యాపిటల్ కన్జంప్షన్ ఒకటి చెప్పాను కదా, అదేంటంటే కామర్స్ వెబ్సైట్స్, ఐ డోంట్ వాంట్ టు నేమ్. మీరు ఒక ప్రోడక్ట్ కోసం వెళ్ళి సెర్చ్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ఒక లిస్ట్ చూస్తారు. దెన్ ఒక లిస్ట్ ఇచ్చాక మీరు ఒక ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేశాక కింద వస్తుంది పీపుల్ హూ బాట్ దట్ ఆల్సో బైడ్ దిస్ అని +2 ఒకటి ఇచ్చేసి హీల్ గివ్ లైక్ కంబైన్డ్ ఒక డిస్కౌంట్ ప్రైస్ లాగా వేస్తాడు. సో దాట్ ఈస్ ఎ వే. మీరు ఒక్క ప్రోడక్ట్ వచ్చి మీరు ఆర్ లైక్ ఓకే మెంటలీ ఆర్ లైక్ ఓకే 3 కొనుక్కొని వెళ్ళిపోతున్నారు అంటే లైక్ ఒక $10 స్పెండ్ చేద్దామని వచ్చి ఆటోమేటిక్గా మీ కన్జంప్షన్ పెరిగిపోతుంది. ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు 20 ఐ మీన్ లైక్ ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సే బ్రాండ్ నేమ్స్, బట్ ఇప్పుడు చిన్న ఫాస్ట్ ఫ్యాషన్ తొందరగా వచ్చి క్లోత్స్ ఫ్యాషన్ సడన్గా చేంజ్ అయిపోతుంది, మళ్ళీ ఒక 3 monthsకి మళ్ళీ కొత్తగా. సో దీంతో ఎంత ఫ్యాబ్రిక్ ల్యాండ్ ఫిల్ అవుతుంది, ఇది ప్లానెట్కి ఎంత అవుతుంది అనేది దే సా. సో దిస్ వాజ్ ఆల్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద యాప్స్. లేకపోతే ఇప్పుడు మీరు నైట్ ఉంటారు, ఖాళీగా ఉంటారు, మనీ చేతిలో ఉంటాయి, అబ్బా షాపింగ్ చేసి హ్యాపీ ఫీల్ అయిపోతారు కొంతమంది మామ్స్ కానీ కొంతమంది. సో ఇట్స్ లైక్ ఒక స్ట్రెస్ రిలీఫ్ లాగా ఒక అన్ని టైప్ ఆఫ్ అడిక్షన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ దోస్ యాప్స్ అండ్ అట్లా. సో అట్లా నాకు ఓకే యాప్ అంటే అలానే ఎందుకు ఉండాలి, వై కాంట్ ఇట్ ప్రమోట్ దిస్ ఆల్సో అండ్ బీ ప్రాఫిటబుల్ అనేది ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ న్యూ. సో దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ మై రీసెర్చ్. మీరు అన్నట్టు ప్రీమియం సెగ్మెంట్ ఆఫ్ మనము అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు వి నెవర్ గెట్ దట్ మచ్ ఆఫ్ యాప్స్. ఏదైనా యాప్స్ కొంటే ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ వస్తుంది. బట్ కొంచెం లో లెవెల్ ప్లాట్ఫామ్స్ గురించి మనం చూస్తున్నప్పుడు ఈ అడల్ట్ కంటెంట్ని వాళ్ళు పుష్ చేయడము, ఇలా పుష్ చేసి మనల్ని అడిక్ట్ అయ్యేలా చేయడము. అంటే ఆ యాప్ నాకు వర్త్ కాకపోయినప్పటికీ అది పుష్ చేసి పంపించడం, దానివల్ల కుకీస్ని క్రియేట్ చేయడము. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అట్లా చేయడం వల్ల ఏమవుతుంది వాళ్ళ? అంతే. సో దే గెట్ ద మోస్ట్ ఎంగేజ్మెంట్ టైం. ద మోర్ ఎంగేజ్మెంట్ టైం ద మోర్ డేటా మీ నుంచి వస్తుంది. అంటే ఏంటంటే మీ నుంచి వస్తున్నారంటే మీ కన్జ్యూమర్ ప్యాటర్న్ అంటే ఈ ప్రొఫైల్ ఆఫ్ యూజర్స్ ఇన్ దిస్ ఏరియా ఆర్ లుకింగ్ ఎట్ దిస్ మోర్. సో ఈ ఏరియాలో మనం ఇంకా ఇట్లాంటి టార్గెట్ చేయొచ్చు. ఈ ఏరియాలో చూడట్లేదు అనుకోండి, ఇక్కడ వద్దు, ఇక్కడ వేరేవి చూపించు. సో దే విల్ మేక్ గుడ్ డెసిషన్ అవుట్ ఆఫ్ యువర్ ప్యాటర్న్. అది 1. అది అలౌడా అంత బహిరంగంగా సడన్గా ఒక ఫోటో ఇలా రావడం? యా డెఫినెట్లీ. బికాస్ వాళ్ళు దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇల్లీగల్ కదా. వాళ్ళు జస్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు స్టోర్కి వెళ్ళారు, ఒక స్టోర్లోకి ఎంటర్ అయ్యారు. ఒక స్టోర్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళు ఎనీవే దే విల్ ట్రై టు మేక్ యూ బై స్టఫ్. అక్కడ ఏంటంటే ఫేస్ టు ఫేస్ కాబట్టి మనం చూస్తున్నాము. లేదు వీడు ఊరికే చెప్తున్నాడు, మీరు ఇటు వెళ్ళండి అక్కడ 10% డిస్కౌంట్ ఉంటుంది, అక్కడ వెళ్ళండి ఇక్కడ 20% డిస్కౌంట్ ఉంటుంది అని ఒక 10 మంది కూడా పెట్టి చెప్పొచ్చు. బట్ పర్సన్ టు పర్సన్ వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనం చాలా అటెంటివ్గా ఉంటాం ఎదర్ పర్సన్ గుర్తుపడి. బట్ ఫోన్లో ఏమైపోతుంది అంటే ఒక పర్సన్ కాదు అది, మనం ఒక టెక్ ఉంటుంది అండ్ ఇమీడియట్గా మనకి వాడు ఇమీడియట్గా హ్యాపీనెస్ ఇచ్చేది ఒక ఫ్రీ కంటెంట్ చూపిస్తున్నాడు కదా. సో దెన్ యు ఆర్ లైక్ అట్రాక్టెడ్, యు ఆర్ లైక్ ఓకే నాకు ఈ హ్యాపీనెస్ ఉంది, ఈజీ. మెయిన్గా ఎక్కడ కూర్చుంటే అక్కడ బోర్ అయిపోతుంది, ఈజీ తీసేసుకుంటాం చూస్తాం. సో అది నాకు దట్ ఈస్ అ హ్యూజ్ రిపర్కషన్స్ ఫ్యూచర్ జనరేషన్స్లో. ఏమైపోతుందంటే మనప్పుడు అంటే వీ గాట్ డివైజెస్ ఆఫ్టర్ లైక్ 20, ఆల్మోస్ట్ 20, బట్ ఇప్పుడు ముందు ఒక 15. బట్ ఇప్పుడు లైక్ ఆర్ కిడ్స్ వాళ్ళు దే ఆర్ ఎక్స్పోజ్ టు డివైజెస్ అట్ 5 years.
ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి నేను ఏ పాటలో ఏ వర్డ్ వస్తుంది అని, ఏ స్క్రీన్ ముట్టుకుంటే ఏ యాడ్ వస్తుందో అని ఐ కాంట్ కీప్ మానిటరింగ్. ఇప్పుడు ఈవెన్ నా ఇన్‌స్టాగ్రామే హీ కెన్ టేక్ సడన్‌లీ ఒక 2 రీల్స్ వచ్చి ఏదైనా చూడని కంటెంట్ వస్తే ఇట్స్ ఎ హ్యూజ్ రిస్క్ యాస్ ఎ పేరెంట్. దాట్ వాస్ అనదర్ ఛాలెంజ్ విచ్ ఐ వాంటెడ్ టు అడ్రెస్ విత్ ప్లాటీ. ప్లాటీలో మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీరు ఏ డబుల్ మీనింగ్ డైలాగులు, ఏ బిహైండ్ ఏంటి, ఇద్దరు పెద్దోళ్ళు ఆడుతుంటే కిడ్స్‌ని సెపరేట్‌గా ఎంటర్‌టైన్ చేయాలి అట్లాంటివి ఏమి ఉండదు. సపోజ్ ఇమాజిన్ మీరు పెద్దోళ్ళు ఈ హెడ్సప్ ఆడుతున్నారు. కిడ్స్ విల్ ఎంగేజ్ బికాస్ దే ఆర్ సీయింగ్ యూ ప్లేయింగ్. వాళ్ళకి ఒక ఫన్ అనిపిస్తుంది. అండ్ యూఆర్ నాట్ యూజింగ్ ఎనీ బ్యాడ్ వర్డ్స్ ఆర్ యూఆర్ నాట్ లైక్ బిహేవింగ్ ఆడ్లీ కదా. సో మీకేం కన్సర్న్ ఉండదు ఏమేమి వస్తాయో, ఈ గేమ్లో ఏమొస్తుందో, ఏం క్లూ వస్తుందో. దెర్ ఈస్ నథింగ్ పీజీ ఎట్ ఆల్. ఇది టోటల్లీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఐ ఛాలెంజ్ మీరు ఒక్క వర్డ్ కూడా యాప్లో వద్దు మా కిడ్ ఇది చూడొద్దు అనేది రాదు. దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ ఆల్సో ఐ అడ్రస్డ్ విత్ ప్లాటీ. యా మీరు ఇందాక కూడా అడ్రస్ చేసినారు, కానీ నేను చెప్తున్నా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈ కామర్స్కి డేటా అమ్ముకుంటాయి. అండ్ కొన్ని గేమ్ ప్లాట్ఫామ్స్ కూడా ఈ కామర్స్కి పెట్టుకుంటాయి. అండ్ ఇక్కడికి వచ్చిన కొన్ని వెబ్సైట్స్ ఇంకొక కొన్ని ప్లాట్ఫామ్స్కి డేటాను అమ్ముకుంటాయి. ఎట్లా జరుగుతుంది ఇదంతా? సో ఇట్స్ ఆల్ త్రూ థర్డ్ పార్టీ కుకీస్ బిల్డ్ చేసుకొని దిల్ స్టోర్ దిట్ అండ్ సెల్ ఇట్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మీరు లైక్ యాజ్ పర్ ద టెక్ అంటున్నారా, లేకపోతే ఓకే యాజ్ పర్ టెక్ అవుతే మీరు చూస్తే సో బిహైండ్ ద స్క్రీన్ చాలా జరుగుతాయి. వాళ్ళు ప్రైవసీ నోటీస్ అని అంటారు, సెక్యూరిటీ పాలసీ అని అంటారు. బట్ స్టిల్ దెర్ విల్ బి లాట్ ఆఫ్ అన్ఆథరైజ్డ్ డేటా దట్ విల్ బి కన్జ్యూమ్డ్ ఫ్రమ్ యువర్ ప్యాటర్న్స్ విచ్ యూ కెనాట్ గో అండ్ క్లెయిమ్. అంటే లేదు నేను ఇది నొక్కలేదు. ఇప్పుడు మీరు 3 వీడియోలు కంటిన్యూస్గా లైక్ చేశారనుకోండి, దట్ ఈస్ దేర్ వీడియోస్ దట్ యు ఆర్ లైకింగ్. దట్ ఈస్ నాట్ దట్ యాక్చువల్ డేటా. మీ పర్సనల్ డేటా ఏం స్టీల్ చేయట్లేదు. అంటే మీ పేరు అదేం చేయట్లేదు. జస్ట్ ఈ యూజర్ ఇక్కడ కూర్చుని ఈ 3 లైక్ చేశాడు అంటే మేబీ ఆ డెమోగ్రాఫిక్లో మేబీ ఎంతమంది చేస్తుంటారు అని వీళ్ళకి టార్గెట్ చేయొచ్చా అనేది వాళ్ళు ఓవరాల్గా చేస్తారనమాట, లేబుల్డ్ లాగా కాకుండా. సో దట్స్ నాట్ అన్ యాక్చువల్ స్టీలింగ్ కదా. వాళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళు పెట్టిన కోడ్ని, వాళ్ళు పెట్టే వీడియోని. ఈ వీడియో ఈ యూజర్కి చూపించడం ఓకేనా కాదా అనేది ఒక అనాలిసిస్ చేసుకొని దట్స్ లైక్ అన్ ఇండైరెక్ట్ వే ఆఫ్ గెటింగ్ డేటా దాన్ డైరెక్ట్లీ. వన్ క్వశ్చన్, నాకున్న డౌట్, ఈజ్ ఎన్క్రిప్టెడ్ డేటా ఈజ్ సేఫ్ ఆర్ నాట్? చాలా బాగా చెప్తాం కదా. యా డెఫినెట్లీ ఎన్క్రిప్టెడ్ డేటా ఈజ్ సేఫ్ ఇన్ అ వే దట్ ఇప్పుడు ఒక మేటా ఓకే ఐ డోంట్ వాంట్ నేమ్ ఎనీ కంపెనీ, బట్ ఒక కంపెనీలో వాళ్ళు దే విల్ నాట్ బి ఏబుల్ టు ట్రాక్ యువర్ నేమ్ అండ్ షో యువర్ చాట్ అండ్ సే ఓకే సింధు అనే వ్యక్తి ఈ టైంలో ఈ మాట్లాడింది అనేది నో వన్ క్యాన్ సే. ఈవెన్ అ మెటా ఎంప్లాయీ, ఈవెన్ ద CEO ఆఫ్ కంపెనీ కెనాట్ సే. బట్ మీ డేటాని మీకోసమే చూసి మిమ్మల్ని ఎట్లా మీకు ఏ వీడియో చూపివ్వాలి అని అనాలిసిస్కి వాడతారు. ఓకే. సో దే విల్ డ్రైవ్ యూ అరౌండ్ దేర్ యాప్ బేస్డ్ ఆన్ హౌ యు ఆర్ బిహేవింగ్. దాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డేటా దట్ usually that happens. So that is the type of the data you have stealing they do, not the one with like encrypted is safe. A person, a employee cannot go ఇలా వాళ్ళ ఆ కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి అది కంప్లీట్లీ ఇట్స్ ఎన్క్రిప్టెడ్. నో వన్ విల్. రీసెంట్లీ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చూడండి, కొంచెం పాస్ట్లో కూడా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ కానీ కొన్ని న్యూస్ చూస్తే మీకు తెలుస్తుంది, సుందర్ పిచ్చయ్యని కూడా కోర్టు సో క్వశ్చన్ చేసింది. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ అదే. సో బేసికలీ ఇప్పుడు పొలిటికల్ క్యాంపెయిన్స్ అవి రన్ చేసినప్పుడు దే విల్ నాట్ కమ్ అండ్ డైరెక్ట్లీ సే ఇట్స్ ఎ పొలిటికల్ యాక్టివిటీ. అంటే ఫర్ సపోజ్ ఒక గ్రూప్ ఆఫ్ జెన్జీ కిడ్స్ ఉన్నారు ఆర్ గ్రూప్ ఆఫ్ 25 to 30 పీపుల్ ఉన్నారు. పొలిటికల్లో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని, డెమోగ్రాఫిక్స్ని డివైడ్ చేస్తారు, రైట్? సో చేసినప్పుడు ఏ గ్రూప్ దేనికి ఎక్కువ రెస్పాండ్ ఆల్రెడీ అవుతుందో కరెంట్ సినారియో ఒకటి నడుస్తుంది, అనాలిసిస్ చేయాలి వాళ్ళు, మార్కెట్ రీసెర్చ్. సో అది వాళ్ళు డైరెక్ట్గా చేయకుండా ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాడుకొని సమ్ థర్డ్ పార్టీ వాళ్ళతోటి కొన్ని పోస్ట్ చేపించి, పోల్స్ నడిపించి, గ్రూప్స్ చేసి దానిలోంచి ఒక ఇండైరెక్ట్ అనాలిసిస్ వస్తుంది అనమాట. న్యూయార్క్లో ఈ వీళ్ళు ఇలా చేస్తే ఇలా వచ్చింది అని ఇండైరెక్ట్గా అనాలిసిస్. అది మనకి మొత్తం ఎలక్షన్స్ అయిపోయాక బయటపడింది.
దట్ ఓకే వీళ్ళు ఇలా 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 వాడి ఇలా చేశారు అని ఎవరో కంప్లైంట్ చేస్తే అప్పుడు. సో అట్లాంటి వాటికి డెఫినెట్గా దే విల్ గో అండ్ ఆన్సర్, బట్ నో బడీ విల్ బీ ఏబుల్ టు సే యూ డిడ్ అ మిస్టేక్. దే విల్ సే మేము వాడాము, మాకు వచ్చింది ఇలా, మాకు పోల్ ఇలా క్రియేట్ చేశారు, వీ డి నో, లైక్ వీ డోంట్ ఫెసిలిటేట్ ఎనీ క్యాంపెయిన్స్ డైరెక్ట్లీ, ఇట్ ఈస్ దెమ్ హూ క్రియేటెడ్ అని. అందుకే నో వన్ గాట్ కన్విక్టెడ్. దే విల్ బీ కాల్డ్ డెఫినెట్లీ టు క్లారిఫై థింగ్స్, బట్ ఎవరిని లేదు నువ్వు మీరు చేసేది తప్పని అందుకే చెప్పలేరు. ఒక ఫౌండర్గా లైఫ్ని స్టార్ట్ చేసే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అంటే, ఒక డ్రాబ్యాక్ ఉండేది, నాకు ఫైనాన్షియల్గా స్టేబుల్ లేని ఇప్పుడు ఎందుకు, నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందో లేదో, నేను ఎందుకు ఈ సిచ్యువేషన్ తీసుకోవాలి, లేదంటే ఈ టేక్ తీసుకునే ముందు నాకు మల్టిపుల్ థింగ్స్ అన్నిటిని నా మైండ్లో వస్తాయి. అవును. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఫైనాన్షియల్, సెకండ్ రీజన్ ఫ్యామిలీ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఉమెన్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ బాధ్యతలే ఉంటాయి అవును. వీటన్నిటిని దాటి. అండ్ ఇవన్నీ క్రాస్ చేస్తూ ఆ బార్డర్ని చెరిపేసి నాకంటూ ఒకటి బిల్డ్ చేయాలి రాబాయ్, మనమంటూ ఒకటి చూపించాలి అని చెప్పి, అది కూడా కల్చర్లో ఒక యాప్ని తీసుకురావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్, నాకు ఒకసారి చెప్పగలరా? సో మెయిన్ రీజన్ నాకు ప్యాషనేట్ టు బిల్డ్ న్యూ థింగ్స్. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కొత్తదనం అంటే ఆల్వేస్ ఇష్టం. అండ్ ఎప్పుడు భయం ఉండదు, ఇది ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అనేది భయం ఉండదు. ఐ లైక్ టు బిల్డ్ న్యూ థింగ్స్, ఐ లైక్ టు లెర్న్ న్యూ థింగ్స్. నేను ఇన్హెరెంట్గా కూడా కొంచెం క్యూరియస్. అంటే ఇప్పుడు తమిళ్ వాళ్ళు ఎట్లా, తమిళ్ సీరియల్స్ సన్ టీవీ వచ్చిన అట్లా వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళు ఇట్లా కుంకుమ పెట్టుకుంటారు, ఇది ఇట్లా పెట్టుకుంటారు, అటేర్ మొత్తం చూసి అటైర్ మొత్తం ఇక్కడ 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 బొట్టు పెట్టుకుంటారు. లైక్ ఇప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి మూవీ రిలీజ్ అవ్వగానే ఇక్కడ బొట్టు ఉంది. అట్లా నాకు కొంచెం వెరీ ఇంట్రెస్ట్. మలయాళం వాళ్ళు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్, అట్లా నేను క్యూరియస్, లెర్నింగ్ నాకు ఇన్హెరెంట్ క్వాలిటీస్. బట్ మీరు అన్నది ఏం చెప్తానంటే ఫైనాన్షియల్. సో కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ మాకు కొన్ని ఉంటాయి, లైక్ మనీ మేనేజ్మెంట్. కానీ నేను ఎల్డర్ డాటర్ అనమాట. యూజువల్గా ఫస్ట్ డాటర్కి ఇంట్లో ఏం జరుగుతుంది అని తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో మమ్మీ వాళ్ళు ఎట్లా మేనేజ్ చేస్తున్నారు, దీనికి సేవ్ ఎట్లా చేస్తారు, అట్లా నాకు కొంచెం మనీ మేనేజ్మెంట్ చిన్నప్పటి నుంచి ఐడియా ఉంది. అండ్ ఐ నెవర్ థాట్ మై సెల్ఫ్ యాజ్ ఎ సెకండరీ ఇన్కమ్ అండ్ హోమ్. పెళ్ళి అయినా కూడా నేను ప్రైమరీ ఇన్కమ్ లాగానే నన్ను నేను చూస్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు మా హస్బెండ్ ఉన్నాడు, సో హీ షుడ్ టేక్ కేర్, నేను అట్లా అని కాదు. సో నేను ప్రతిదీ సంపాదించిన ప్రతి దాంట్లో నేను సేవింగ్కి కానీ ఇన్వెస్టింగ్కి కానీ ఈక్వల్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో నాకు జాబ్ వచ్చింది కదా అని సడన్లీ ఐ నెవర్ వెంట్ ఆల్ ఇన్, అంటే అన్నీ కొనేసుకోవడము, అన్నీ ఒకటేసారి చేయడం అట్లా కాదు. ఐఎమ్ వెరీ ఒక సపోజ్ 30% ఖర్చు పెడితే 30% సేవ్ చేసుకునేదాన్ని, 30% ఇన్వెస్ట్ చేసుకునేదాన్ని. సో అట్లా నేను నేను అండ్ దెన్ నాకు లోన్, మాస్టర్స్ లోన్ అదంతా ఏం బర్డెన్ లేదు. సో నేను 2012లో ఐ డైరెక్ట్లీ స్టార్టెడ్ మై కెరియర్ అండ్ ఐ బీన్ ఎర్నింగ్. సో ఎగ్జాక్ట్లీ మాస్టర్స్ ఐ డింట్ వాంట్ దట్ బర్డెన్. సో నేను అప్పటి నుంచి ఎర్నింగ్లో ఉండే. నేను ఈక్వల్లీ ఇంటికి కాంట్రిబ్యూట్ చేశాను. మా హస్బెండ్ నేను వీ యూస్ టు డూ ఫైనాన్సెస్. లైక్ ఒక ట్రిప్ ఆయన తీసుకెళ్తే ఒక ట్రిప్ నేను, లైక్ లిటరలీ ఆ లెవెల్లో ఐ కాంట్రిబ్యూటెడ్ టు మై హోమ్ ఆల్సో. బీయింగ్ అ గర్ల్ ఐ నెవర్ థాట్. సో నేను అట్లా ఐ గెయిన్డ్ మై హస్బెండ్ కాన్ఫిడెన్స్ దట్ ఐ ఆమ్ ఆల్సో అన్ ఈక్వల్. మా హస్బెండ్కి ఏ రోజు నేను చూసుకుంటున్నా, నేను హౌస్ హోల్డ్ హెడ్ని, నేను ప్రైమరీ, ఈమె సెకండరీ అని తనకెప్పుడు అనిపివ్వలే. ఈవెన్ దో ఐ వాజ్ లైక్, నేను ఆయన వెళ్ళి ఐ గాట్ ఎ వర్క్ పర్మిట్ ఫ్రమ్ హిజ్ వీసా, అది ఎప్పుడు లేకుండే. సో ఐ గెయిన్ దట్ పర్సనల్ సపోర్ట్ త్రూ దాట్. అండ్ ఈ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ వల్ల ఐ ఓవర్ ద ఇయర్ ఎప్పుడైనా కాంపౌండ్ అవుతుంది. 2-3 yearsలో వీ కాంట్ సేవ్ మచ్, బట్ ఇన్ స్పాన్ ఆఫ్ 10 years వెన్ ఈ డిలిజెంట్గా నేను మంత్గా ఇంత చేస్తున్నాను అంటే అది ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. సో అది నాకు ప్లాటీకి ఫౌండేషన్ అయింది. నేను సేవ్ చేసుకున్న మనీ కానీ, నేను ఇన్వెస్ట్ చేసిన మనీ కానీ నాకు ప్లాటీకి కాన్ఫిడెంట్గా ఓకే ఫైన్, నన్ను నేను ఇట్స్ కంప్లీట్లీ బ్రూట్ స్ట్రాప్డ్. అండ్ బట్ ఐ స్పెండ్ వెరీ ఎఫిషియెంట్లీ. నేను అన్నిటి మీద ఏది పడితే అది అట్లా నేను చేయను. అండ్ దెన్ డెవ్ ఈజ్ ఇన్ హౌస్. నాకు ఇన్ హౌస్ నాకు ఎక్స్పర్టీస్ తెలుసు. సో నాకేం వేరే వాళ్ళ మీద వీళ్ళు వెళ్ళిపోతే ఏంటి అనే ఎప్పుడు ఏం బాధ లేదు. నాకు ఎండ్ టు ఎండ్ స్ట్రక్చర్ ఏంటో అదంతా నాకు తెలుసు. I can hire contractors per hour or freelancers per hour and do it. సో మీరు అన్నట్టు ఫైనాన్షియల్ స్ట్రెంత్ నాకు అక్కడి నుంచి వచ్చింది. పర్సనల్ సపోర్ట్ బికాజ్ ఐ వాజ్ ఈక్వల్ పార్ట్నర్ మా హస్బెండ్ నుంచి వచ్చింది. వెన్ ఐ వాజ్ టెల్లింగ్ నాకు ఇది నాకు ఇట్లా ప్యాషనేట్ అంటే హీ సా మీ. నేను నేను గేమ్స్ కండక్ట్ చేసేటప్పుడు మా హస్బెండ్ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు.
బికాస్ వాళ్ళకేంటి ఇట్లా ఫార్ములా రేసులు అట్లాంటి గేమ్స్ తెలుసు కదా, బాయ్స్ ఎట్లా ఉంటారు యూజువల్లీ, ఐపీఎల్ ఇవే ఉంటుంది. బట్ దెన్ ఈ వాజ్ లైక్ ఈ యూస్ టు ఎంజాయ్, అంత పెద్ద బాయ్స్ జెంట్స్ కూడా ఎంజాయ్. సో ఐ వాజ్ లైక్ ఓకే, దీనికి ఒక మీనింగ్ హీ సా. Then he saw me as so he has confidence in me that she will she will work hard, she will not let me like ఈ టైం వేస్ట్ అవ్వదు, ఇది ఫ్యామిలీకే యూజ్ అవుతుంది అనే ట్రస్ట్ నేను గెయిన్ చేశాను బికాజ్ ఐ వాజ్ అన్ ఈక్వల్ పార్ట్నర్ విత్ హిమ్. సో ఆ ఫ్యామిలీ సపోర్ట్ నాకు అట్లా వచ్చింది, ఫినాన్షియల్ సపోర్ట్ బికాస్ ఆఫ్ మై ప్లానింగ్ అండ్ మనీ మేనేజ్మెంట్ అది నాకు వచ్చింది. సో అండ్ దెన్ ఇంకొకటి, I wanted to do something on my own instead of giving away my fate to some companies, politics, layoffs, visas, struggles. ఒకసారి నాకు నా ఓన్గా బిల్డ్ చేయాలనిపించింది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ వల్ల నాకు ఎప్పుడు అంత ఈ 3 ఫ్యాక్టర్స్ నాకు ఫౌండేషన్ ఉండడం వల్ల ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దిస్ స్టెప్. ఐఎమ్ ఓకే టు గో ఫ్రమ్ 0 to 1 ఆల్వేస్. ఐఎమ్ ఓకే టు లెర్న్. బట్ ఈ ఫౌండేషన్ ఫ్రమ్ లాస్ట్ 10 years హెల్ప్డ్ అలాట్ నాకు. 12 years. So 2012 to 2024. Best understanding couples మధ్యలో we can go what was I don't think it's understanding. See, couple will all, no couple will be ideal couple. It's not understanding, it's the effort. అంటే లైక్ వాళ్ళు పెట్టే ఎఫర్ట్, నువ్వు ఆనెస్ట్గా మనం ఎఫర్ట్ పెడుతున్నప్పుడు ఆ హస్బెండ్కి అర్థమవుతుంది ఈ షీఈస్ డూయింగ్. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే ఐఎమ్ ఎర్నింగ్, ఐ వాంట్ అ బిగ్ హోమ్, ఐ వాంట్ అ బిగ్ కార్, అది స్టేటస్ సింబల్ వైపే వెళ్తారు యూజువలీ చాలామంది. ఆర్ఎల్స్ ఇది వెళ్ళకపోతే మ్యాచ్ అవ్వట్లే, పియర్ ప్రెషర్ ఉంటుంది పక్కనోడు చేసేమా. సో ఐఎమ్ నెవర్ డ్రివెన్ బై పియర్ ప్రెషర్. ఇప్పుడు నాకు ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ కెరీర్ ఇన్ యూఎస్. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ దే ఆర్ బీయింగ్ లైక్ ఇన్ గుడ్ పొజిషన్స్, హ్యాపీగా వీకెండ్స్ చిల్ అవుట్ అయ్యి వర్క్ చేసి. బట్ ఐఎమ్ నెవర్ డ్రివెన్ బై పియర్ ప్రెషర్. నేను నా ఓన్గా లైక్ ఇట్లా చేసుకుంటూ సింపుల్ లైఫ్ అట్లా నేను చేయగలుగుతాను. ఐఎమ్ నాట్ దట్ ఇంటూ కాంపిటీషన్ విత్ అదర్స్. సో అది నాకు హెల్ప్ అయింది అనమాట. సో సో హీ వాజ్ లైక్ ఓకే షీ కెన్ డీల్ ఇట్ అని ఒక ట్రస్ట్ వచ్చింది ఆయనకి. సో పర్సనల్ సపోర్ట్ నాకు అట్లా వచ్చింది. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ త్రూ దాట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఈజ్ త్రూ దిస్, అండ్ ఎండ్ ఆఫ్ ద డే మై ప్యాషన్ టు గ్రో టెక్ ప్రోడక్ట్స్. బికాస్ ఆల్ మై లైఫ్ నేను అదే చేసిన కదా, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కాబట్టి నాకు అదే తెలుసు. యా ఒక ఉమెన్కి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానివ్వండి, లేదంటే ఒకళ్ళ కెరియర్ చూస్ చేసుకోవడానికి కానివ్వండి, సో ఎట్లాంటి ఇంపార్టెన్స్ ఉండాలంటారు వాళ్ళకి ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి? యా డెఫినెట్లీ. ఇండిపెండెన్స్ వైజ్ ఎవ్రీబడి వాంట్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. సో దానికి బెస్ట్ వే ఈస్ టు హ్యావ్ అ గుడ్ కెరియర్, విచ్ ఈజ్ లైక్ ద ఈజియెస్ట్ వే. బట్ నా ఉద్దేశం ప్రకారం చిన్న జాబు పెద్ద జాబు అని ఏమి ఉండదు. జస్ట్ గో విత్ ఇట్. ఏది మీకు నచ్చితే ఏదైనా, లైఫ్ ఈజ్ షార్ట్. సో మీ ప్యాషన్లో మీరు వాట్ ఎవర్ యూ లైక్ ఫైండ్ సంథింగ్, అంతే. అది అందులో ఒక జాబ్ ఎత్తుకొని హ్యాపీగా చేయండి. లేదు మీకు కొంచెం ఫినాన్షియల్లీ ఈజీ ఉంది, యూ క్యాన్ టేక్ రిస్క్, కొంచెం నేను రిస్క్ చేసుకోవచ్చు అంటే దాంట్లో ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఇట్స్ ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ స్మాల్ బిజినెస్ వచ్చాక అండ్ ఆల్ రైట్, దట్స్ గుడ్. సో ఐ వుడ్ సే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. కీపింగ్ అస్ లెర్నింగ్ ఎవ్రీడే, కొత్తగా నేర్చుకునేది కూడా ఇట్ విల్ హెల్ప్ యూ వెరీ యాక్టివ్. అంటే ఎవ్రీడే ఒక కొత్తది నేర్చుకుంటే ఒక మనం ఆ రోజు ఒక అకంప్లిష్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో అది కూడా ఐ ఫీల్ దట్ హెల్ప్డ్ మై మెంటల్ పీస్. కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ సమ్ బుక్స్ విచ్ విల్ హెల్ప్ ద పీపుల్ టు పర్సూ దర్ కెరియర్స్? యా సో నేను చాలా బుక్స్ చదువుతాను, బట్ సంథింగ్ బిజినెస్ రిలేటెడ్ కంటే ఐ సజెస్ట్ మోర్ ఆన్ ద సైకాలజీ. అంటే ఒక మైండ్ సెట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి అని. సో ద ఫస్ట్ బుక్ అయితే గ్రిట్ అనే ఒక బుక్ ఉంటుంది బై ఏంజెలా డక్వర్త్ అని. లైక్ తను ఏం చెప్తారు అంటే లైక్ కంటిన్యూస్గా ఎట్లా ట్రై చేస్తూనే ఉండాలి. హౌ షుడ్ యూ ట్రై, హౌ షుడ్ యూ డెవలప్ దట్ గ్రిట్ టు డూ ద గ్రైండింగ్, అది బాగుంటుంది. నెక్స్ట్ ఇది పవర్ ఆఫ్ హ్యాబిట్ అని ఒకటి ఉంటుంది. సో ఐ బిలీవ్ లైక్ ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేయాలదన్నా యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దీస్ వెరీ గుడ్ హ్యాబిట్స్. సో ఆ హ్యాబిట్స్ని ఎట్లా డెవలప్ అవుతాయి, మన బ్రెయిన్ డేటా అది ఎట్లా చేస్తుంది అనేది, దట్స్ అ వెరీ గుడ్ బుక్. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో హ్యూమన్ సైకాలజీలో
హ్యూమన్స్కి ఏది హ్యాబిట్ ఫార్మింగ్ అనేది ఒక క్యూరియస్ ఎలిమెంట్ చెప్పాను కదా, అది నేను నేర్చుకుంది హుక్డ్ అని ఒక బుక్ ఉంటుంది. హుక్డ్ బై నీర్ ఈఎల్ అని ఉంటుంది. దాంట్లో హీల్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ ఎట్లా ఆలోచిస్తాడు, హ్యూమన్ సైకాలజీ బిహైండ్ ఈచ్ యాప్ అని. సో ఇఫ్ యూఆర్ క్యూరియస్ టు లెర్న్ వాట్ కీప్స్ యూ హుక్ టు యువర్ ఫోన్, ఐ థింక్ దట్స్ అ వెరీ గుడ్ థింగ్. అండ్ దెన్ మీరు ఇప్పుడు బిజినెస్ గురించి నేర్చుకోవాలి అనుకుంటే, లైక్ యాప్ ఆర్ ఎనీ స్టార్టప్ నేర్చుకోవాలి అనుకుంటే లీన్ స్టార్టప్ బై రిక్ రేస్ అని ఒకటి ఉంటుంది. అది ఎంత లీన్ కంపెనీ, తక్కువ జనాలతోటి హౌ షుడ్ యూ ఆ కంపెనీని ఎట్లా రన్ చేయాలి అని ఒక బ్రీఫ్ ఈచ్ చాప్టర్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దాంట్లో ఒక స్టార్టప్ స్ట్రక్చర్ అంతా మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. అది యాప్ అనే కాదు, ఎనీ చిన్న బిజినెస్లో కూడా మీరు ఎట్లా రన్ చేసుకోవచ్చు అనేది ఆ బుక్లో ఉంటుంది. ఇంకా హెల్త్ వైజ్ అసలు ద మైండ్ బ్లోయింగ్ బుక్ నాకు అంటే ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని ఒకటి ఉంటుంది, రైట్? యా, సో మెడిటేషన్, అది దాట్స్ లైక్ మై బెస్ట్ బుక్. ఇంకా అది ఐ లవ్ దట్ బుక్. విరాట్ కోహ్లీ కూడా ఆ బుక్, ఆ మెడిటేషన్ నేను స్టీవ్ జాబ్స్ ఫేవరెట్ బుక్ అని విన్నా. బట్ అది నాకు మెడిటేషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఆ మెడిటేషన్ ఏంటంటే ఇప్పుడు ఇట్లా ఫుల్ యాంగ్జైటీ ఉన్నప్పుడు, ఇప్పుడు యాప్ రన్ చేస్తుంటే ఎవ్రీడే ఇస్ దిస్ థింగ్, రైట్? సో అట్లాంటప్పుడు అది చాలా హెల్ప్ చేస్తుంది. ఈ 5 books ఐ వుడ్ సజెస్ట్. ఈ బుక్ మీకు ఆ మాదాపూర్ ఇన్సిడెంట్ అప్పుడు బాగా ఉపయోగపడి ఎస్, ఎగ్జాక్ట్లీ. సో దట్ వన్ అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి? యా, సో బేసికలీ ఐ రన్ మై అనలిటిక్స్ డే టు డే. నేను రన్ చేస్తూ ఉంటాను. ఒక రిలీజ్ తర్వాత అరౌండ్ లైక్ మేము యాప్ రిలీజ్ చేసిన ఒక 3 pushes తర్వాత సడన్గా ఒక దగ్గర కాన్స్టాంట్గా యాప్ రన్ అవుతుంది, లైక్ కాన్స్టాంట్గా. ఓకే ఫైన్, కాన్స్టాంట్గా రన్ అవుతుంది అంటే ఓకేలే, మేబీ దే ఆర్ హ్యావింగ్ ఫన్ అనుకున్నాను. 24 hours అవుతుంది, అసలు అక్కడ రన్ అవుతూనే కనిపిస్తుంది నాకు 7 devices ఉన్నాయి. దెన్ ఐ వాజ్ లైక్ వరీడ్, అసలు ఎందుకు అంతసేపు రన్ చేస్తున్నారు వీళ్ళు అని. దెన్ లక్కీలీ ఐ వాజ్ ప్రిపేర్డ్ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్. నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అవంతా నాకు తెలుసు, సెక్యూరిటీ ప్లాట్ఫామ్. సో మేము ఆల్రెడీ ఒక సెక్యూరిటీ లేయర్ పెట్టాం కాబట్టి దెన్ వీ వెంట్ అండ్ వీ చెక్డ్. అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే కంటిన్యూస్గా ఆండ్రాయిడ్ డివైజెస్, ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ iOS. సో ఆండ్రాయిడ్ డివైజెస్ ఒక 7 devices బాట్స్ రన్ చేసి కంటిన్యూస్గా వాళ్ళు డేటా స్టీల్ చేయడానికి ట్రై చేస్తాం. మేము డేటా అంతా మొత్తం ప్రాపర్గా చేసుకున్నాం కాబట్టి వీఆర్ అవుట్ ఆఫ్ దట్. బట్ ఎల్స్, అండ్ అప్పుడు మేము ఇంకా ఫేమస్, లైక్ అంత మార్కెట్లో కూడా ఏం రాలేదు. సో దట్స్ వాజ్ మోర్ సర్ప్రైజింగ్ నాకు. ఇంకొక కాపీ వచ్చినా కానీ జనాలకు అర్థం కాదు ఏది ఒరిజినల్ ఏది. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు నాకు ఐ గాట్ ద రియాలిటీ చెక్ దట్ నో ఐ హ్యావ్ టు గెట్ దిస్ అవుట్ ఇంకా నేను అని చెప్పి. సో మేము ఇంకా సెక్యూరిటీని ఇంకా బాగా థిక్ చేసాం అనమాట. ఇప్పుడు నౌ ఇట్స్ వెరీ గుడ్. బట్ అప్పుడు ఆ 1 week ఐ కుడెంట్ స్లీప్. అసలు ఇది బయటకు నేను ఇంకా గ్రో అవ్వలేదు, వాట్ ఇఫ్ దే స్టీల్ ద స్పేస్ అని నాకు చాలా భయం వేసింది. దాట్ వాజ్ లైక్ అ నైట్ మేర్ ఆ 1 week నాకు. ఒక పర్సన్ వచ్చి అంటారు కదా, అమెరికాకి వెళ్తున్నాం సూపర్ నువ్వు అంటారు, కానీ అమెరికాలో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది మీరు చెప్పండి. నో అస్సలు. అమెరికా యాజ్ అ కంట్రీ ఇస్ అ బ్యూటిఫుల్ కంట్రీ. ఇట్స్ వెరీ గుడ్. అంటే ఒక మనిషికి ఒక రియాలిటీని చెక్ని చేస్తుంది. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ అగైన్స్ట్ అమెరికా. ఐ మీన్ టుడే వాట్ మై కెరియర్ ఈస్, ఐ ఆల్వేస్ ఓ ఇట్ టు అమెరికా. బట్ నేనేమంటానంటే లైఫ్ ఈజ్ నాట్ ఈజీ దేర్. అంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్స్లో స్టేటస్లు చూసుకొని అబ్బా వీళ్ళు ఈ బీచ్కి వెళ్ళారు, అది ఇచ్చి వెళ్తారు అని అనుకుంటారు. కానీ నో, లైక్ ఐ మ్యారీడ్ అండ్ ఐ వెంట్, బట్ యాజ్ ఐ సెడ్ ఐ చూస్ మై పాత్ డిఫరెంట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఈజీ పాత్. సో నేను వెళ్ళి అక్కడ అకామిడేషన్ ఎత్తుక్కున్నప్పుడు నాతో పాటు యూనివర్సిటీ స్టూడెంట్సే ఉండేవాళ్ళు. పాపం వాళ్ళకి ఏంటంటే ఒక హైజీన్ వైజ్ కానీ ఆ షేరింగ్, ఇప్పుడు ఇంత చిన్న రూమ్లో 4-5 ఇరుక్కొని ఉండడము, ఇట్స్ అ హ్యూజ్ ఛాలెంజ్. వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయాక, బికాజ్ ఎవ్రీబడి, ఇప్పుడు నేను కూడా అంతే, నేను ఇప్పుడు జాబ్ చేయాలి, ఐ హ్యావ్ టు బీ ఇండిపెండెంట్ కాబట్టి ఐ హ్యావ్ టు స్టే. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి జస్ట్ ఒక రూమ్లో ఒక కార్నర్ వస్తుంది, అక్కడే మన సూట్ కేస్ పెట్టుకొని అక్కడే మనం ఒక మ్యాట్రెస్ వేసుకొని పడుకొని లేచి అసలు వెళ్ళి ఒక
వాక్ చేయడానికి కూడా స్పేస్ ఉండదు. వాకింగ్ అంటే మళ్ళీ కిందికి వెళ్ళాలి. వింటర్స్లో మనకు ఆ స్కోప్ ఉండదు అక్కడ, చలి ప్రదేశాలు కదా. సో ఇట్స్ లైక్ ఇట్స్ వెరీ 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 ఛాలెంజింగ్. లైఫ్ ఈజ్ ఛాలెంజింగ్, బట్ ఇన్స్టాగ్రామ్లో చూసినట్టు ఇది చూసినట్టు బికాజ్ ఒకసారి ఎన్ఆర్ఐ అయిపోతే యు ఆర్ లైక్ హ్యాపీ అంటే నో. వ్లాగులు చేస్తారు కదా అక్కడికి వెళ్ళి, హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు డల్లాస్ నుంచి. యా, సో ఇప్పుడు అది వచ్చింది. నేనున్నప్పుడు అయితే వి డింట్ ఈవెన్ హ్యావ్ ప్రాపర్ ఇంత ఫంక్షనింగ్ ఇంటర్నెట్, అదంతా ఇప్పుడు ట్రెండింగ్ ఫ్రమ్ మేబీ 2017 అండ్ ఆల్. ఇప్పుడు పీపుల్ ఆర్ కంఫర్టబుల్. అప్పుడు అసలు వెళ్ళి ఫిగరింగ్ అవుట్ అకామిడేషన్స్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు అసలు అక్కడికి వెళ్ళే లోపే ఇక్కడ ఉన్నప్పుడే అకామిడేషన్ దొరుకుతుంది. లైక్ దే జస్ట్ హ్యావ్ టు పుట్ సమ్వేర్ ఇన్ ఫేస్బుక్స్ ఆర్ కామన్ కన్సల్టెన్సీస్ త్రూ ద్వారా మేము ఇదే యూనివర్సిటీకి వెళ్తున్నాం, మీరు అదే. సో అక్కడ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉంటున్నారు, సీనియర్స్ ఉంటున్నారు. సో ఈజీగా వెళ్ళడము, ఎవరైనా పికప్కి రావడము అది ఈజీ. అప్పుడు అలా కాదు. ఇప్పుడు నాకు ఒక దగ్గర జాబ్ వచ్చింది అంటే ఈచ్ స్టేట్కి ఒక క్లాసిఫైడ్ వెబ్సైట్ ఉండేది, ఆర్ సులేఖ అని ఒక వెబ్సైట్ ఉండేది. అక్కడ మళ్ళీ మనం పోస్ట్ చేయాలి దట్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ అని. దెన్ యూ హ్యావ్ టు వెయిట్. అండ్ దెన్ అక్కడికి వెళ్ళాక ద హ్యూజ్ ఛాలెంజెస్ మీకు ఎంత రూమ్ వస్తుందో తెలియదు, అండ్ ఆ ఉన్న రూమ్మేట్స్లో వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. సో ఇట్స్ లైక్ అ హ్యూజ్ ఛాలెంజ్. అండ్ ఇండియన్ స్టోర్స్ అవన్నీ దూరం ఉండేవి అప్పుడు. సో ఇట్స్ లైక్ అ మంత్లీ రిచువల్, అన్నీ గుర్తుపెట్టుకొని రాసుకొని వెళ్ళి తెచ్చుకోవడము అలా. ఇప్పుడు ఇట్స్ లైక్ ఇండియన్ రెస్టారెంట్స్, ఇండియన్ అదంతా ఇట్స్ యూఎస్లో ఇప్పుడు ఇట్స్ వెరీ ఈజీ. ఇండియా నుంచి వెళ్ళిన పీపుల్ అక్కడ రెస్టారెంట్స్ పెడుతున్నారు, అవునవును. రెస్టారెంట్స్ పెడుతున్నారు, ఫుడ్ ఆ కల్చర్ని డెవలప్ చేస్తున్నారని. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏమంటారంటే కొంచెం సిచ్యువేషన్ సెట్ అయిన వాళ్ళు ఓకే, కానీ వాళ్ళు దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్. యా. సో పార్ట్ టైమ్ జాబ్స్ ఎట్లా అయిపోయింది అంటే దే లిటరలీ బికమ్ మెయిన్ స్ట్రీమ్ జాబ్స్ చాలా మందికి. ఇప్పుడు మన మాస్టర్స్కి వెళ్తారు, ఒక సెమ్కి మేబీ ఒక సబ్జెక్ట్ ఎన్రోల్ అవుతారు, చెల్లి దెన్ దే మొత్తం ఇంకా పార్ట్ టైమ్ జాబ్సే, లైక్ రెస్టారెంట్స్లో, మాల్స్లో డే అండ్ నైట్ పనిచేస్తారు. సో అలా చేసి వాళ్ళకి $1,000 వచ్చినా ఇట్స్ లైక్ 80,000 హియర్. ఏం చేస్తే మాకు 80,000 వస్తుంది? 80,000 ఇండియాలో వాళ్ళ ఫ్యామిలీకి ఇట్స్ హ్యూజ్ అమౌంట్ కదా. ఏం చేస్తే మాకు 80,000 వస్తుంది, ఇక్కడ నాకు ఇది చేస్తా అనేది ఆ ఇనీషియల్ ఎడిక్షన్ అయిపోతుంది అనమాట, ఆ $1,000 రావడం. సో ఇమాజిన్ ఒక 6 months $1,000 పంపిస్తే దట్స్ లైక్ అరౌండ్ 5 lakhs. ఒకసారి బ్రేక్ డౌన్ చేద్దామా ఒకసారి. $1,000 అంటారు కదా. సో ఒకసారి నేనే ఉన్నాను, నాకు $1,000 ఎవ్రీ మంత్ వచ్చినాయి, నా ఖర్చులు ఎట్లుంటాయి అక్కడ, అది ఒకసారి బ్రేక్ డౌన్ చేయండి. ఖర్చులు చాలా తక్కువ ఉంటాయి బికాజ్ అందుకే అందరు కలిసి ఉంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు నేను ఉన్నప్పుడు అరౌండ్ 2015, 2016 టైంలో ఏముంటుంది అంటే రెంట్స్ అరౌండ్ $1,200 per month ఉందనుకోండి. 1,200. సో 1,200లో లిటరల్గా ఒక 6 ఉన్నారనుకోండి, 2 bedrooms, ఇందులో 3 అందులో 3 ఉంటారు. సో ఇట్స్ లైక్ జస్ట్ $200 పడుతుంది అకామిడేషన్కి. అండ్ యూఎస్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ అపార్ట్మెంట్స్ యూ విల్ హ్యావ్ లైక్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్. అంటే ఫ్రిడ్జ్ ఉంటుంది, మళ్ళీ మనం సపరేట్గా ఫ్రిడ్జ్లు ఇవి కొనుక్కోవాల్సిన అవసరం, స్టవ్ అట్లాంటివి. సో ఇట్స్ లైక్ ఇంకా అదే 200, మేబీ ఇంకో ఎక్స్ట్రా ఖర్చు ఇంకో 200, ఒక $400 కంటే ఎక్కువ కావు. ఇంకా తక్కువనే అవుతుంది కానీ ఎక్కువ అవుతాయి కావు ఇనీషియల్ స్టూడెంట్స్. సో గ్రాసరీస్ అన్నీ యూజువల్గా ఇప్పుడు రెస్టారెంట్స్లో పనిచేసే వాళ్ళందరికీ ఆ ఫుడ్డే పెడతారు. అక్కడ ఉన్న మిగిలిపోయింది కానీ ఆర్ఎల్స్ ఆ రోజున్న సర్ప్లస్ అమౌంట్ యూజువలీ అదే ఉంటుంది. ఇఫ్ నాట్ గ్రాసరీస్ ఎప్పుడైనా సరే బై అవుతుంది, బై 6. సో ఆల్వేస్ కంపల్సరీ చాలా తక్కువ అవుతుంది, $100 అవుతుంది ఖర్చు అంతే. ఎమ్యూనిటీస్ అవన్నీ కలిపి మేబీ ఇంకో $100. సో $400-500 కంటే ఎక్కువ దాటదు. సో ఇఫ్ యూ డూ లైక్ $1,000 సంపాదించిన $500 ఒకవేళ ఖర్చు అయిపోయినా ఇంకో $500 ఉంటుంది, విచ్ ఈస్ లైక్ 40K. సో ఇఫ్ యూ సెండ్ లైక్ $500 ఫర్ 6 months, ఇట్స్ లైక్ $3,000, విచ్ ఇస్ లైక్ 2.5 lakhs. 2.5 lakhs అసలు ఏం చేస్తే ఇక్కడ వస్తాయి అని దట్ ఈస్ వాట్ దే ఫీల్, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. అది నిజమే. బట్ అదేమైపోతుంది అంటే లాంగ్ రన్లో మనకి ఆ పార్ట్ టైం జాబ్ చేయడం వల్ల వీ డోంట్ స్పెండ్ టైమ్ ఇన్ స్కిల్ బిల్డింగ్. ఆ స్కిల్ బిల్డింగ్లో మనం టైం చేయకుండా ఆ బేస్, ఆ ఫౌండేషన్ పడక దెన్ ఆల్వేస్ ఐ ఫీల్ స్టూడెంట్ టైంలో కానీ మాస్టర్స్ టైంలో కానీ ఎవరైతే ఎక్కువ టైం బేసిక్స్ మీద ఎలొకేట్ చేస్తారో వాళ్ళకి లాంగ్ రన్లో ఏమైపోతుంది అంటే హెల్ప్ అవుతుంది.
ఆ కూర్చోవడం అలవాటు అవుతుంది, ఆ గ్రైండింగ్ అలవాటు అవుతుంది, పొద్దున్న నుంచి ఇన్ని అవర్స్ చేశాను ఇది. సో మెంటలీ అలవాటు అయిపోతుంది. ఇట్లా పార్ట్ టైమ్స్ చేసి వచ్చాక ఓపిక ఉండదు. సో కష్టపడి జాబ్స్ అప్లై చేసుకుంటారు, కానీ ఆ ప్రిపరేషన్ టైం ఉండదు ఎక్కువ. సో వాళ్ళకి అంతే, ఇంకా ఆ లూప్లో పడిపోయి దే స్టార్ట్ డూయింగ్. ఇంట్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఆల్రెడీ అప్పుడే 40K పంపించామంటే ఆ అమౌంట్ పెరగాలే కానీ తగ్గద్దు, ఆ స్ట్రెస్ ఉంటుంది. అదే టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికో ఇంటర్న్షిప్ క్రాక్ చేస్తారు. అందరికీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండవు, కొంతమందికి దే ఆర్ గుడ్ ఫైన్. సో వాళ్ళు మేబీ దే వోంట్ బీ డూయింగ్ పార్ట్ టైమ్ జాబ్స్. వాళ్ళకి యూనివర్సిటీలోనే ఏదైనా జాబ్ ఉండొచ్చు, లైబ్రరీలోనో ఎక్కడో అక్కడ. వాళ్ళకి ఎక్కువ టైం దొరుకుతుంది ఆబ్వియస్గా ప్రిపేర్ అవ్వడానికి. సో సమ్మన్ విల్ క్రాక్ జాబ్, దాట్ విల్ క్రియేట్ స్ట్రెస్ ఆన్ యూ. సో దెన్ మళ్ళీ ఇంటికి వచ్చి నైట్ అవుట్స్ చేయాల్సి వస్తుంది. పొద్దున్న నుంచి జాబ్ చేసిన దెన్ హెల్త్. సో యూ హెల్తీగా కుక్ చేసుకునే టైం ఉండదు. సో మ్యాగీ, పిజ్జా ఇవే తింటారు అక్కడ చాలామంది. దెన్ సార్ ఓవర్ ద టైం, యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు అర్థం కదా, ఓవర్ ద టైం ఏమైపోతుంది అంటే హెల్త్ మొత్తం రెస్ట్రా అయిపోతుంది హెల్త్. సో ఐ ఫీల్ దాట్స్ ద ఛాలెంజ్ దట్ ఎవ్రీ ఎన్ఆర్ఐ స్టూడెంట్ ఈస్ గోయింగ్ త్రూ దీస్ డేస్. ఎస్పెషల్లీ జాబ్ మార్కెట్ కూడా ఇటు అటు ఉండడము. ఆ ఇనీషియల్ డేస్లో కనుక ఇఫ్ దే కెన్ బ్యాలెన్స్ అవుట్, అంటే అసలు పార్ట్ టైం చేద్దాం అనుకో, పార్ట్ టైం జాబ్ చేయొద్దు అని నేను అసలు అనట్లేదు, బట్ పార్ట్ టైం కొంచెం సేపు చేసి, ఇది కొంచెం సేపు చేసి, అట్లా కొంచెం స్కెడ్యూల్, ఆల్వేస్ స్కెడ్యూల్ అనేది ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. నాకు ఇప్పుడు లాంగ్ రన్లో స్కెడ్యూలే హెల్ప్ అయింది. అట్లా చేస్తే ఇట్స్ గుడ్, బట్ ఇట్స్ వెరీ టఫ్ యాజ్ అన్ ఎన్ఆర్ఐ. అంటే ఎవరు వెళ్ళమన్నారు అని కూడా అడుగుతారు, బట్ వాట్ ఆప్షన్ డూ వీ హ్యావ్? అందరికీ ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ఉండలేము. ఫ్రెండ్స్ వెళ్తారు అని కొంతమంది వెళ్తారు, నాలాగా పెళ్ళై కొంతమంది వెళ్తారు, లేకపోతే ప్యాషన్ ఉంటుంది కొంతమందికి వెళ్తారు. మనీ ఉండవు కొంతమందికి, మనీ సంపాదించుకుందాము, ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్, ఐ వాంట్ టు బిల్డ్ మై లైఫ్ అని రిస్క్ తీసుకొని వెళ్తారు. సో వెళ్ళడం ఈజ్ లైక్ నో బడీస్ చాయిస్. బట్ వెళ్ళినాక మాత్రం ఇట్స్ నాట్ యాజ్ రోజీ యాజ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నట్టయితే ఉండదు. ఈ పార్ట్ టైంకి బాగా అలవాటు పడిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో, ఇంకా వాళ్ళు ఏమంటే నాకు మంచిగానే వస్తుంది కదా ఇక్కడ, సో నేను దీన్నే బాగా బైఫర్కేట్ చేసుకొని ఇక్కడ చేద్దాం అక్కడ చేద్దాం అంటే కొంచెం ఈ ఎడ్యుకేషన్ పైన కొంచెం అటు ఇటుగా అయినప్పుడు అది కూడా పెద్ద డేంజర్ అవుతుంది కదా లాస్ట్. యా సి ఐ డోంట్ థింక్ పార్ట్ టైం మీద డిపెండ్ అవుదామని ఎవరు అనుకోరు, బట్ వాళ్ళకి ఏంటంటే సస్టైనెన్స్ కోసం క్యాష్ రావాలి, ఇంటికి పంపాలి అని కొంతమందికి ఉంటుంది. ఆల్రెడీ మాస్టర్స్ చేసే వాళ్ళందరికీ ఉంటుంది క్లారిటీ, ఇప్పుడు ఇది అయిపోతుంది, ఇది అయిపోగానే నాకు ఓపీటీ వస్తుంది, ఓపీటీలో జాబ్ కొట్టాలి, సో దట్ నాకు H1 ఉంటుందని అది అందరికీ తెలిసిపోతుంది. బట్ ఏమైపోతుంది అంటే కొంతమంది ఆ స్కెడ్యూల్ని మెయింటైన్ చేయలేకుండా దే గెట్ సక్డ్ ఇన్ టు దట్ పార్ట్ టైం స్కెడ్యూల్. అండ్ ఇదే వస్తుంది కదా క్యాష్, ఇంకో కొంచెం క్యాష్ సంపాదిద్దాం, ఇంకొక 6 గంటలు ఉంటే ఇంకా క్యాష్ వస్తుందని హెల్త్ని చేసుకోకుండా, ఫౌండేషన్స్ మీద చెప్పకుండా దే జస్ట్ గెట్ లాస్ట్ అన్నట్టు. ఏదైనా ఒక వే ఉందా మ్యామ్? లైక్ టికెట్స్ అక్కడ నుంచి రావాలన్నా పోవాలన్నా బుకింగ్స్కి చాలా కాస్ట్ అవుతుంది. సో ట్రావెల్ హ్యాక్స్ కానీ ఏదైనా ఉన్నాయా మీకు ఉంటాయి కదా, ఇంటర్నల్గా ఉంటాయి కదా, అరే ఈ టైంలో టికెట్ బుక్ చేసుకో, ఇలాంటివి ఉంటాయా? ఆఫ్ టైంలో ఆల్వేస్, బట్ స్టూడెంట్స్కి అది వీలు కాదు. Okay. యా, బికాస్ వాళ్ళకి ఉండేదే సమ్మర్, వింటర్ బ్రేక్, ద ఫాల్ బ్రేక్. సో ఆ టైంలో ఐ డోంట్ థింక్, డెఫినెట్గా ప్రైజెస్ ఎక్కువే ఉంటాయి స్టూడెంట్స్కి అయితే. Okay. హ్యాక్ అంటే ఓన్లీ హ్యాక్ ఈజ్ ఓన్లీ గోయిన్ ఆఫ్ టైం, అంటే లైక్ మేబీ అరౌండ్ అక్టోబర్ ఆ టైంలో అయితే యూజువల్గా తక్కువ ఉంటుంది. అటు పిల్లలకి హాలిడేస్ ఉండవు, అటు యూనివర్సిటీ వాళ్ళు ఉండవు. సో ఓన్లీ, సో దాట్ ఈస్ ద ఓన్లీ హ్యాక్స్. ఆర్ యూ గెయిన్ పాయింట్స్, అంటే లైక్ క్రెడిట్ కార్డ్స్ కొన్ని ఉంటాయి, అవి అప్లై చేసుకొని ట్రావెల్ పాయింట్స్ తెచ్చుకుంటే దెన్ దాట్ ఈస్ అనదర్ హ్యాక్. అంతేగాని యాక్చువల్ బుకింగ్ టైంలో దెర్ ఇస్ నో హ్యాక్.